ఏ విషయంలో మీకు లోటు జరిగినా దయతో సహవాస నాయకునిగా నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతున్నాను. మనందరము దేవుని సన్నిధిలో కృప పొందుకున్న బిడ్డలుగా మార్చబడుట కొరకే దేవుడు మనకి ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా అని చెప్దామా? అందరూ సహకరించారు. నాకు యవనస్తుల కూడికలో నేను కోరుకుంది ఒకటి, మీ అందరితో నేను చందాలు వేయించుకొని తీర్మాన పండుగలు కూడా పెడతాను. మీకు తెలుసు, ఎక్కడ ఎప్పుడు కూడా నేను అటువంటి కార్యం నాకు చేయలేదు. నాకున్న దర్శనం, మీరందరూ వాక్యంతో నింపబడి వాక్యాన్ని పట్టుకొని మీ బ్రతుకులను మార్చుకొని తిరిగి వెళ్ళాలి. దర్శనముతో నింపబడిన వ్యక్తులుగా మీరు మార్చబడాలి. ప్రైజ్ గాడ్. ఈ పూట నిన్నటి దినాన ఈరోజు ఉదయకాల సమయం కూడా ఫిలిష్తీయుడైన గొలియాతు ఆ కాలములో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని గలిబిలి చేసి రెంకెలేసి విచ్చలవిడిగా బతికి, రెండ్రే ఎవడన్నా మీదకి వచ్చేది, మీరు బలవంతులా నేను బలవంతున్నా, ఎవడైనా ఉన్నాడారా ఏర్పరచబడ్డాడు, దేవుని కోసం ఏర్పరచుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే రమ్మనండ్రా చూసుకుందామని వాడు రెంకెలేశాడు. ఆ కేకలను విన్నప్పుడు అందరు మౌనంగా ఉన్నారు. కానీ ఒక్కనికి మాత్రం రోషం కలిగింది. ఒక్కడు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఒక్కడు సమర్పణలోనికి వచ్చాడు. ఒక్కడు తన జీవితాన్ని ప్రభువుకి పానార్పణంగా పోయబడి వ్యక్తిగా మార్చుకున్నాడు. ఆ మాటలు వింటుంటే ఎవరికేం పాటలా, అయితేనే వాడు అంతే మాట్లాడుకోనిలే అనుకున్నారు. కానీ ఒక్క దావీదు దేవుని కోసం నిలవబడటానికి, అపవాదిగాడి మీద జయాన్ని పొందటానికి దేవుని పక్షమున నిలవబడిన వీరునిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఈరోజున నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. మీకు గత రాత్రి నేను చెప్పింది అదే, ఈరోజు పగటి పూట 6 గంటలకి మొదటి సెషన్లో కూడా నేను చెప్పింది అదే. మీ మీద పోరాడుతున్నవాడు చాలా బలవంతుడు. ఆ బలం మీకు కూడా రావాలని, మీరు బలవంతునిగా మార్చబడాలి అంటే యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని, మనందరం యవ్వన కాలంలో పుట్టాలని, యవ్వన కాలంలో పుట్టడం భాగ్యమని. యవ్వన కాలంలో పుట్టడం అంటే వయసులో పెళ్లి చేసుకోవటం కాదు, యవ్వన వయసులో దేవునిలో పుట్టడం, అదే నీటి బాప్తిస్మం. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న పిల్లలు ఒకసారి లేచి నిలబడినా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్న పడిన దిగ్గులు లేవండి. ఇటు థ్యాంక్ యూ. దేవుడు వీరి జీవితాలను స్థిరపరిచి ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు అప్పగించుకొని జీవించే మెట్టుని దేవుడి బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. దేవుడు వీరిని కడ వరకు స్థిరపరచున్నట్టు 2 చేతులు పైకెత్తి బిడ్డల కోసం స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ పూట మీకు కొన్ని విషయాలు చెప్తాను, త్వరగా ముగిస్తాను, త్వరగా పంపిస్తాను. కానీ మీ జాగ్రత్తగా కొద్ది మాటలు చక్కగా వినాలి. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. రాజ సంరక్షక సేనాధి ఐగుప్తీయుడు అతన్ని కొనెను గనుక స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పాల. ఈ పూట మీకు కొన్ని విషయాలు చెప్పాలనేది దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. జాగ్రత్తగా అందరు వినటానికి ప్రయత్నం చేయండి.
చదవబడిన లేఖన భాగంలో యోసేపు అని ఒక యవనస్తుడు కనిపిస్తున్నాడు. మాట్లాడండి అందరూ గట్టిగా. యోసేపు తన జీవితంలో, యోసేపు తన వ్యక్తిగత నడకలో, యోసేపు తన ఆత్మీయ ప్రయాణంలో హౌ హీ లివ్డ్, ఎట్లా బ్రతికాడు. దేవుని కొరకు ఒక కుటుంబంలో తనను తాను ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నాడు. అన్నలలాగా యోసేపు ప్రవర్తించడు. అన్నలంతా ఒకలాగా ప్రవర్తిస్తారు, యోసేపు ఇంకోలా ప్రవర్తిస్తారు. వాళ్ళ పద్ధతులు వేరు, యోసేపు పద్ధతులు వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, యోసేపు ఆలోచనలు వేరు. వాళ్ళందరూ కలిసి దుర్మార్గతలు, వాళ్ళందరూ కలిసి దౌర్జన్యం, వాళ్ళందరూ కలిసి అన్యాయం. కానీ ఒక్కడు నీతితో యథార్థతతో బ్రతుకుతున్నాడు, దేవుని భయముతో బ్రతుకుతున్నాడు, దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా కొనసాగించబడుతున్నాడు. మాదిరికరంగా బ్రతకాల్సిన అన్నలు దుర్మార్గమైన కార్యాలు చేస్తుంటే వాటన్నిటిని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పేవాడు. చెడుతనాన్ని అస్సలు ప్రేమించేవాడు కాదు. మొదటి నుంచి తన జీవితం ఎట్లుండేది. దేవుడు తనకి కొన్ని దర్శనాలు ఇచ్చాడు. దర్శనాల ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ దర్శనంలో మీ పనులన్నీ నాకు సాగిలి పడుతున్నాయి అంటాడు. వాళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళకి బాధ కలిగింది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నారా? మీరందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కోపడ్డా, వాళ్ళందరికీ విసుకొచ్చినా, వాళ్ళు చీదరించుకున్నా, ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోని ఒక యవనస్తునిగా మిగిలిపోయాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన ఇంటిలో ఒక ఎదురు లేని, తిరుగులేని ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి, దేవుని కృపను సమృద్ధిగా అనుభవించిన వ్యక్తి. యోసేపు తీర్మానం ఏంటిదో చెప్పనా? యోసేపు దర్శనం ఏంటిదో చెప్పనా? నేను బ్రతికితే దేవుని భయముతో బ్రతకాలి. కష్టాలు వస్తాయి, చెరసాలు వస్తుంది, అన్యాయంగా నా మీద నిందలు వస్తాయి. ఎన్ని నా మీదకి వచ్చినా ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్ అలోన్. నేను యేసు కొరకు మాత్రమే నేను జీవించాలి. అది యోసేపు తీర్మానం. ఈరోజు నా ప్రసంగం ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ తీర్మానం ఏంటి? ఈ 2 రోజులు యవనస్తుల కూటల్లో ఉన్నావు. 2 రోజులు యవనస్తుల కూడికల్లో దేవునితో మాట్లాడాడు. ఈ 2 రోజులు యవనస్తుల కూడికల్లో పాల్గొన్న తర్వాత మరలా నువ్వు వెళ్ళి సంఘంలో నీ దైవజనుని ఎదుట, నీ సహవాసంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తించబోతున్నావు, ఏ విధమైన వ్యక్తిగాను మార్చబడబోతున్నావు. అతను గౌరవించబడి ఇక్కడికి రాలేదు, ఘనతలు సత్కార్యాలు నొంది రాలేదు. ఎట్లొచ్చాడు? బానిసగా అమ్మబడి వచ్చాడు. బానిస అంటే ఎవరు? స్వేచ్ఛ లేనివాడు. దేనికి బానిస? యోసేపు దేనికి బానిస? తిండికి, లోకానికి, దురలవాట్లకి, లౌకికమైన కార్యాలకి బానిసగా బతికాడు యోసేపు. యోసేపు దేనికి బానిస? దేవుని నడిపింపుకు బానిసగా మార్చబడ్డాడు. దేవుని చిత్తానికి బానిసగా మార్చబడ్డాడు. దేవుని కృపకు బానిసగా మార్చబడ్డాడు. దేవుని కార్యాలకు బానిసగా మార్చబడ్డాడు. అది ఏదైనా, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, యోసేపు డెసిషన్ ఒకటే, యోసేపు తీర్మానం ఒకటే. మేలు జరగని, కీడు జరగని, నేను ఒక తీర్మానం చేసుకున్నా. వాట్ ఈజ్ మై డెసిషన్? ఏంటి నా తీర్మానం? ఏంటి? యోసేపు హృదయాంతరంగంలో ఉన్నటువంటి తలంపేటే. ఆ ఇల్లంతటిలో యోసేపుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యోసేపుని దేవుడు పక్కకు పెట్టుకున్నాడు. నువ్వు ప్రశస్తమైన వ్యక్తివే, నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివే. అట్లనే బ్రతికాడు, అట్లనే నడిచాడు. అబద్ధాలు ఆడాడు, అందరితో కలవడు. మొదటి నుంచి ప్రత్యేకంగా యోసేపుని అట్లుంచి మీకు యేసు ప్రభుని తీసుకొని వస్తా. యోసేపులో ఉన్న క్వాలిటీస్ అన్నీ, యోసేపులో ఉన్న గుణగణాలన్నీ
యేసయ్యలో కనిపిస్తాయి. యేసులాగా యోసేపు జీవించాడు. యేసయ్య ఎట్లయితే 30 వెండి నాణేలకు ఒక బానిస లెక్క గట్టి అమ్మేశారో, అట్లా యోసేపును కూడా బానిసగా అమ్మారు. తన స్వజనులే ఎట్లా నిందించారో అట్లనే యోసేపును కూడా తన స్వజనులే నిందించారు. చంపాలని యేసయ్యను చూసి చంపేశారు. యోసేపును కూడా చంపదలుచుకున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు అందరు వినండి. యోసేపులో ఉన్న గుణం ఏంటిదో చెప్పనా? యోసేపు తన జీవితంలో పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని యేసయ్యకు ఒక పేరుంది. ఆ మాట రండి మీరు. పాపులలో చేరక. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నాను. మీరు ప్రత్యేకంగా ప్రభు కోసం బ్రతుకుతారా? మీ జీవితాలను ప్రభు కొరకు ప్రత్యేకించుకుంటారా? చూడండి, పాపం కోసం ప్రత్యేకించుకోవాల్సిన అవసరం లేదు. దుర్మార్గత కోసం ప్రత్యేకించుకోవాల్సిన అవసరం లేదు. పాపం క్షణం. ఎంతసేపు చేస్తారు పాపం? నాకు చెప్పండి, మీరందరూ ఓపెన్గా నాతో మాట్లాడండి. పాపం ఎంతసేపు చేస్తారు ఈ లోకంలో? ఎంతసేపు తాగుతారు? ఎంతసేపు విచ్చలవిడిగా బతుకుతారు? డూ యు నో వన్ థింగ్? ఆ విధమైన జీవితం మీరు జీవిస్తే ఒకరోజు మీ జీవితం మీద విరక్తి కలిగితే, చీదరు వస్తుంది, చికాకు పుడుతుంది, బతకలేరు, బతక చేతగాని వాళ్ళు అయిపోతారు. బతకటం కంటే చస్తే మంచిది అనిపించింది నీకు. నీ ముఖం నీ తల్లిదండ్రులు కూడా ఎత్తి చూపించుకోలేవు. సమాజంలో తలెత్తుకొని నువ్వు బతకలేవు. ఈ లోకంలో ఉన్న పాపం నువ్వు ప్రత్యేకంగా బ్రతకని కూడా చేస్తుంది. లోక మాలిన్యం అంటకుండా తమ్మును తాము కాపాడుకున్న పరిశుద్ధులు పొందుకున్న కృప, ఆ దినాలలో దేవుడు కృప కోసం పానార్పణగా పోయబడి, దేవుడు సిద్ధంతో నింపబడి, వాళ్ళకి అన్నం దొరకలేదు, అన్నం పెట్టట్లేదు. యోసేపుకి అన్నం పెట్టట్లేదు. అల్లారు ముద్దుగా పెరిగాడు. వాళ్ళ నాన్న రంగురంగుల చొక్కా కొనిచ్చాడు. తండ్రి ప్రేమను పొందుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటున్నాడు. ఒంటరిగా చిన్న గదిలో కూర్చోబెడుతున్నారు. పలకరించే వాళ్ళు ఉన్నారు, యోగక్షేమాలు అడిగే వాళ్ళు ఉన్నారు, బతుకుతావా చస్తావా అని కడుక్కునే వాళ్ళు ఉన్నారు. తన బ్రతుకంతా ఇట్లా మార్చబడుతుంటే యోసేపు తన జీవితాన్ని ఇంకా దేవుని కొరకు ప్రత్యేకించుకుంటున్నాడు. ఇంకా 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 నీతిగా బతికితే, యథార్థంగా బతికితే, నమ్మకంగా బతికితే, ఈ లోకంలో నీతిగా బతకలేము. అయ్యగారు నువ్వు ఏడవ మాకు అయ్యగారు, నీతిగా బతకడం కుదరదు అయ్యగారు. నువ్వు ఏడ్చినాక నువ్వేమితే బతుకుతావు అయ్యగారు. నేను ఒక మాట మీకు చెప్పనా, నీతిగా బతకడం కుదరదని మీరు అన్నారు. నీతిగా బతకటం కుదిరిద్దని యేసయ్య తన జీవితంలో జీవించి చూపించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను ఒక మాట మీకు చెప్పనా, మీరు ఏ స్థాయికి రావాలంటే ఆ దానియేలు లాగా బతకండి, ఆ యోసేపు లాగా బతకండి, ఆ షడ్రక్ మేషక్ అబద్ధినుగోల లాగా బతకండి అని కాదు మనం చెప్పాల్సిందే. ఈ దినాల్లో మనం ఎట్లా చెప్పాలా? నాలాగా బతకండి అని చెప్పగలిగిన స్థాయికి మనం రావాలి. నువ్వు ఆ విధమైన స్థాయికి ఎప్పుడు వస్తావు? ఎందుకు ఒక అనవసరమైన జీవితాన్ని నువ్వు ఎందుకు జీవిస్తున్నావు? తిండి లేదని అడవట్లేదు యోసేపు అక్కడ, తల్లిదండ్రులు లేరని అడవట్లేదు యోసేపు అక్కడ. అక్కడ యోసేపు దుఃఖం ఏంటి? యోసేపు హృదయంలో ఆలోచన ఏంటిది? నా జీవితం దేవునిలో ప్రత్యేకింపబడిన జీవితంగానే మిగిలిపోవాలి. దానికోసం ఎన్ని కరువైనా నేను అనుభవిస్తా, దానికోసం ఎన్ని నిందలైనా నేను అనుభవిస్తా. ఐ హ్యావ్ దట్. నాకు కావాలి అదంతే. పాపం కావాలనుకుని పరుగులెత్తే వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి కావాలి. ఆ పాపం కోసం పరుగులెత్తి పాపము వలన వచ్చు జీతం బైబిల్ చెప్పింది అయిపోయింది. యవనస్తులారా, మీ అందరితో ఒక మాట చెబుతా. ప్రత్యేకంగా మీ జీవితాలు ప్రభుకి ప్రతిష్ఠించుకుంటే మీ జీవితాలను చెరగని ముద్రగా నా దేవుడు మీ జీవితాన్ని మార్చి రానున్న తరాలలో ఉన్నతమైన కృపలతో నా దేవుడు మిమ్మల్ని నింపి నడిపించబోతున్నాను. అట్లా కాదు, అందరిలాగానే సర్వసాధారణంగానే ఏదో అట్లున్నాను అన్న ఆలోచనతో మీరు నింపబడి
సర్వసాధారణంగా మీరు బతికే వ్యక్తులైతే మీరు గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెబుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు దేవుని కృపను అస్సలు పొందలేరు. మీ జీవిత కాలంలో దేవుని కార్యాలను మీరు అనుభవించలేరు. ఇప్పటిదాకా మంచిగా బతికాడు యోసేపు, అన్ని బాగున్నాయి. నీతిగా బతుకుతుంటే కష్టం, యథార్థంగా బతుకుతుంటే నింద, యోగ్యమైన ప్రవర్తనతో నింపబడుతుంటే శ్రమలు. ఈ రోజున నీలో ఉండాల్సిన ప్రత్యేకత ఏంటిదో చెప్పనా? దేవుని కోసం నువ్వు నీతిగా బతుకుతున్నా, నేను ఎంతమంది నిన్ను నిందిస్తున్నా, నిన్ను ఎంతమంది నేను అర్థం చేసుకోకపోతున్నా, నీ జీవితంలో నువ్వు దేవునికి అప్పగించుకొని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాను. ఆ మాట మీరు చెప్పండి. నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నా. మరలా చెప్పండి ఆ మాటని. లోకంలో ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. 100 కేజీలు ఎత్తే ప్రత్యేకత కొంతమందికి. వింటున్నారా? బొచ్చెలు తినే తిండి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. ఒంటి మీద సరైన వస్త్రాలు లేకుండా ఎగిరి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. వింటున్నారు కదా మీరు అందరూ? 100 స్పీడ్తోనే నడిపించే ప్రత్యేకత కొంతమందిదే. కానీ ఈ ప్రత్యేకతలను బట్టి నష్టం జరుగుతుంది. ఈ ప్రత్యేకతను బట్టి అశాంతిని పొందుకుంటున్నారు. కానీ దేవునిలో తమ్మును తాము ప్రత్యేకించుకున్న వాళ్ళు దేవుని కృపను పొందుకున్న వ్యక్తులుగా మార్చబడుతున్నారు. చిన్న గదిలో పెట్టారు, ముడుచుకొని కూర్చున్నాడు. ఏమయ్యా యోసేపు ఇట్రా, ఆ మూట ఎత్తుకొని రాపో, ఇట్రా అది ఆడబెట్టు, ఆ గుడ్డలు ఉతుకు, వస్త్రాలు ఉతుకువా, అక్కడ పోయి గోతి దవ్వు, ఆ పని చేయి, ఈ పని చేయి. ఇది యోసేపు చెప్తున్నారు. బానిసగా ఉన్నాడు. అయితే ఒక మంచి మాట ఈ పూట మీకు చెప్తాను. బానిసగా బ్రతుకుతున్నటువంటి ఈ యోసేపు ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఏం జరిగిందో మీకు 2వ వచనంలో జరిగింది. 39 ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం. గనుక స్తోత్రం అని చెప్పండి అందరూ. కొంచెం దగ్గరగా చెప్పరా? ఒక మాట నా వైపు చూడండి. యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అన్నదమ్ముళ్ళు. ఎవరు? దేవుడు అనండి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? ఆ యోసేపునకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉండాలి ఇప్పటి నుంచి. చెప్పండి, అందరు చెప్పండి. మీ పక్కన చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉండాలి. అంటే పిచ్చోడ్లాగా, బేకారోడ్లాగా అసలు మొత్తం కటింగ్ ఒక రకంగా ఉంది నీకు దేవుడి దయ. నిన్న ఎవరు కటింగ్ చేయించుకొని వస్తే మళ్ళీ పంపించి కటింగ్ చేయించిన. నేను సీరియస్గా అన్నా, ఏందిరా ట్రిమ్మింగ్ ఛార్జింగ్ అయిపోయిందని మధ్యలో వచ్చినావా అన్నాడు. వాడికి ఫుల్ డబ్బులు ఇచ్చినావా, సగం డబ్బులు ఇచ్చినావా అని అన్నాడు. జోయిలో ఉన్నాడు అప్పుడు. ఫుల్ డబ్బులు ఇచ్చినావా, సగం డబ్బులు ఇచ్చినావా అంటే ఫుల్లే ఇచ్చింది అన్న అన్నాడు. ఏంది రిట్టుంది, మంచి మరి కదా చేయించుకుంటా పోయా, గుడ్డు చేసుకుంటావు, కటింగ్ చేసుకుంటావా అని చెప్పి. నేనేమంటున్నానంటే మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏ ఇంట్లో వెళ్ళినా వాళ్ళందరూ దయ పొందేటట్లుగా నువ్వు మార్చబడాలి. అంటే నీ జీవితం ప్రభు కొరకు ప్రతిష్ఠించబడిన జీవితంగా మార్చబడును గాక. నీవు దేవుని కొరకు ప్రతిష్ఠిత జనమగుదువు గాక. స్తోత్రం అని చెప్పండి అందరు గట్టిగా. అందుకు ఆ పాట అందుకోసం రాశా. ప్రత్యేకపరచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకొంటిని. ప్రత్యేకపరచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకొంటిని. పౌలు వలెను, బర్నబా వలెను దెర్బేకు బయలుదేరిన దర్శనము నాకిమ్ము. పౌలు వలెను, బర్నబా
వెళ్ళెను, తెల్పేకు బయలుదేరిన దర్శనము నాకిమ్ము. ఏమున్నా నీకున్నా, నీ కొరకే బ్రతికేదని చదువుకోండి. యుద్ధాలంట ఆ కాలంలో జరిగినాయి అంట. కొంతకాలం క్రితం నేను విన్న మాటలు, యుక్రెయిన్కి రష్యా వరకు యుద్ధం వచ్చింది, ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం చేస్తున్నారు. సరేలే, చాలా దూరం కదా దేశాలు, మన దేశం బాగానే ఉందిలే అనుకున్నా. పాకిస్తాన్ బాంబు వేసిండు. యుద్ధం ఎక్కడికి వచ్చింది? మన దేశం దాకా వచ్చింది. రేపు కాలగట్ట మారిద్దాం. మీకు మాట చూడండి, అబ్బాయి బాంబు పడి తింటావు, అబ్బాయి బాంబు లేస్తాడు, ఇంట్లో సత్తవురా ఇంట్లో పోతే కథ, ఇంటి పై కప్పు అన్న బేగిలి నీ తలకాయ పుచ్చపగలకుండా ఉండదు, పోరా లోపలికి పోరా అని చెప్పి చెప్పుకునే కాలం ఒకటి రాబోతుంది. మీరు బ్రతకలేరు ఇక్కడ, మీరు ఉండలేరు ఇక్కడ. ఈ స్థలం మనకి యోగ్యమైంది కాదు. నేనేమంటున్నాను అంటే, మీ జీవితాలను దేవుడి కొరకు ప్రత్యేకించుకుంటే దేవుడు ఈ లోకములోనే లేని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. అదే ఆయన సింహాసనం. అన్నిటికంటే మించిన చైరది. నువ్వు కలెక్టర్ కంటే, ఐఏఎస్ ఐపీఎస్లు అంటున్నారు, వాళ్ళందరికంటే, ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే చాలా వాల్యుబుల్ చైర్ ఇది. ఈ చైర్లు 5 సంవత్సరాలకి లూజ్ అవుతాయి, మళ్ళీ టైట్ చేయాలా. ఆ చైర్ ఒక్కసారి ఎక్కి కూర్చుంటే యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు నువ్వు ఏలుబడి చేస్తావా, బానిస అవుతావా? బానిసగానే వచ్చాడు, బానిసగా మార్చాడు. పేరుకు బానిస, కానీ యోసేపు మాత్రం బానిస కాడు అనండి. పేరుకే, కానీ యోసేపు. మీరు చెప్పండి. నేను పేరుకే ఫ్రీడమ్ కలిగిన వ్యక్తిని, కాకపోతే శుభ్రంగా నా కాళ్ళు కట్టబడ్డాయి, నా చేతులు కట్టబడ్డాయి. దేవుని కోసం పనిచేసే చేతులు నాకు రావు. దేవుని కోసం అడుగులు వేయాలంటే చాలా మందికి పెరాలసిస్. ఒక ఆయన నడుతుంటే నేను దెంచవా కాలు అని పెరాలసిస్ వచ్చి. దేవుని కోసం కొంతమంది నడవటానికి అసలు కాళ్ళు అస్సలు రావుగా, దేవుని పని చేయడానికి కాళ్ళు చేతులు అస్సలు రావుగా, దేవుని కోసం బ్రతకడానికి హృదయం అస్సలు రాదుగా. ఈ రోజున ఒక్క మాట నేను మీ అందరికీ చెబుతున్నాను, మీ జీవితాలను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటారా? రూతు తన జీవితాన్ని ప్రభు కొరకు ప్రత్యేకించుకుంది. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టింది, హత్తుకోవలసిన వాటిని హత్తుకుంది. ఏదొద్దో వాటిని విడిచిపెట్టింది. వారపా ఉంటుంది, వారపా టైంని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ జాబ్ లేదు, ఒక జాబ్ ఓకే, నో ప్రాబ్లం. అక్కడ చర్చి లేకపోయి నేను అక్కడే తగలబడతా, నాకు జాబ్ ఒకటి ఉంటే చాలు. ఆ జాబ్లో ఎరక్తి పుట్టి, ఆ జాబ్ని కొంచెం ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువయ్యి, మెడిటేషన్ ఎక్కువైపోయి, కళ్ళద్దాలు 2 పెట్టుకొని తలకాయ పగిలిపోతుందని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒక మన విశ్వాసి, నేను పేరు చెప్పను అనే జాబ్ అని ప్రేర్ చేసి హైదరాబాద్ పోయింది. ఫోన్ అని ఈ జాబ్ వద్దని అంటే, అసలు అడగటం ఎందుకు వద్దంటావు? ఎందుకు? నా బాస్ని చంపేస్తున్నాను. ఎందుకు? హెవీ వర్క్. ఏందంట? ఈ లోకంలో మిమ్మల్ని అందరినీ చంపుతారు, నా యేసయ్య ఒక్కడే మిమ్మల్ని బతికిస్తాడు. నా వెనకాల చెప్పండి, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము. మళ్ళీ చెప్పండి, మీ పక్కనంతా చెప్పండి. ఇప్పుడు ఆ పక్కనున్న మనిషిని అడగండి, అసలు నీ ప్రయాస దేనికోసం నాయనా అని అడగండి. దేనికోసం ప్రయాస? చర్చికి సైడ్ కొట్టాడు కొత్త తండ్రి. చెప్పు తండ్రి, అద్భుత కుమార్, నీ పేరు అద్భుతమే, నీ ద్వారా అన్ని అద్భుతాలు జరుగుతాయి చర్చిలో. చర్చి సర్వనాశనం అయిపోయింది నీ పుణ్యాన. వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి, అయ్యగారు మరి మా పిల్లలకి మీరేం చెప్పినట్టు ప్రేమించుకోమని చెప్పా.
సర్వనాశనం అయింది. వాళ్ళు తిరిగి అడిగేదేమో, అసలు పాస్టర్ గారు మంచిగుంటే మా పిల్లలు ఇట్లుండే వాళ్ళు, అసలు నువ్వు చక్కదనంగా ఎడితే వీళ్ళు ఎట్టుండే వాళ్ళు కాదు. చక్కదనం నీ దగ్గరే లేదు కదా తెల్లే. ఆమె వేసుకునే జాకెట్లు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అందాలు నీ సోకులు తగలబడా. చిన్న పిల్ల ఆమెకు చీర కట్టింది, చిన్న పిల్ల. అది నడవలేక ఇటు నడిచి అడిబడి ఫుల్లుగా దాగినోడు నడుతాడు చూడు. నేనే జాలిపడి, నడవద్దే తల్లి నేను ఎత్తుకుంటా నిన్ను. ఎవరమ్మా నీకు కట్టింది? మా మమ్మీ అన్నారు. చీరల కట్టడం నేర్పించే వాళ్ళు అన్నారు, లోకం మీదకి తేలే వాళ్ళు అన్నారు. కొంత ఏందమ్మా మీ బాబు ఇట్లా ప్రవర్తిస్తున్నాను. అయ్యగారు ఒకటి గుర్తుపెట్టుకో, మా బాబు వజ్రం బంగారం, నీ గుండు పగిలిందాక అంతే. నువ్వు చెప్పింది నేను సావు, అసలు నా మాట వినపడదు కానీ నీకు. మా పిల్లగాన్ని పట్టుకొని అంటేమైంది అయ్యగారు? ఎట్లా పరలోకం నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగిండవాడు? అర్థం పర్థం లేని మాటలేంది. ఒక దైవజనుడు ఊరకనే చదువుతాడు నీకు, ఊరకనే అంటాడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పూట మీరందరూ మీరు ఇక్కడ బతకలేరు. మీ పక్కన అరే నువ్వు ఇక్కడ బతకలేవని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి కేజీ టమాటా 500 ఇది రేపు కొంటవా? రోజు మొత్తం పనిచేసి కోలీరీకు 300 అంటే ఓకే పర్వాలేదు. టమాటా ఎంత? 500. ఓకే, మెత్తబడ్డ టమాటాలు కొంచెం తక్కువలో. అరే మురుగు బతుకు ఎట్టొకట మురిగి బతుకుతావేడా? ఆ రాత బతుకునే అడ్జస్ట్మెంట్ అనండి. బాత్రూమ్ దగ్గర పనిచేసేవాడు ఉంటాడా, వాడు దర్జా కూర్చోండి బల్ల మీద. ఇదండి ఏంటి ఏడలో పని చేస్తుంది. మనం ఆ బాత్రూంలోకి పోతే వచ్చేది కూడా అన్ని యాడికాడ ఆగిపోతాయి. ఆ వాసనకి మనకే ఇబ్బందిగా ఉంటే వాడు పాటలు పెట్టుకుంటాడు ఆడ. ఇట్లా వాడు అక్కడే హ్యాపీ ఎంజాయ్మెంట్. ఏంటన్నా జాబ్ ఏంటి? ఎస్, ఆర్టీసీ కాంప్లెక్స్ జాబ్. ఏం కాంప్లెక్స్? సులభమైన అంటే వాడు అక్కడ ఎందుకు కూర్చుంటున్నాడు? అక్కడే అది అలవాటు అయిందని చెప్పండి మీరు. స్మెల్ అలవాటు లేని నువ్వు వాడికి పోయినావు అనుకో, ఇంక 5 రూపాయలు దండగరా ఎక్కడికన్నా అటు పోయితే బాగుంటుందని అనిపించింది. మరి వాడికి ఎందుకు అనిపించింది? అక్కడే ఉండాలని ఎందుకు అనిపించింది? అక్కడే ఎందుకు బతుకుతున్నాడు? ఈ రోజున పాపానికి అలవాటు పడ్డోళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, లోకానికి అలవాటు పడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు, ఫోన్లకు అలవాటు పడ్డోళ్ళు కొంతమంది. ఇదిగో మీరు ఒక మాట చదువుతారు చూడండి నా వైపు. మీ దగ్గర ఉన్న ఫోన్లు నేను తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వారంలోనే పిచ్చోళ్ళు అవుతారు. చాలా మంది ఫోన్ లేకపోతే పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. మీలో లేరా? లేవగానే ఫోను, పండుకునేటప్పుడు వాట్సాప్లో నీకు ప్రధానమంత్రి ఏమైనా మెసేజ్ పెడతాడా? మరి ఉదయాన్నే లేచి అట్ట చూసిన దాన్ని నీ సమయాన్ని అట్ట వ్యర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుందా? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోండి నీకు తెలుస్తుందా? ఎందుకు నీ జీవితాన్ని నువ్వు ప్రత్యేకించుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకోలేకపోతున్నావు? నాకు ప్రభు కావాలన్న దర్శనంలోకి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? రూతు హత్తుకునే వాటిని హత్తుకుంది. మోయాబీరాలు యేసు ప్రభు అంటే తెలియదు, పెళ్లిలో పరిచయం అయ్యాడు. యవన కాలంలోనే భర్త చచ్చిపోయాడు. నష్టం జరిగింది. నష్టం జరిగిన రూతు తన యథార్థతను విడిచిపెట్టలేదు. రూతు తన భక్తిలో మార్పులు చేర్పులు, రూతు భక్తిలో అబ్బి ఆ కుక్క కూడా ప్రార్థనకు వచ్చిందని బయటికి నెట్టే దాన్ని చంపు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు నేను ఒక మాట అంటున్నాను, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగు, మీరు దేనికోసం ప్రయాసపడుతున్నారు? దేని కొరకు ప్రయాసపడే బిడ్డలు మీరు? Daniel, come here. You have to go. ఆ సింహాల బోన్లోకి వెళ్ళాలి.
ఫర్ ద లయన్ కేవ్. సింహాల బోన్ అది. నిండా సింహాలు ఉన్నాయి అక్కడ. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ప్రార్థన ఆపేసాయి, బతుకుతావు నువ్వు. ప్రార్థన ఆపేసిన బతుకని కొంతమంది అనుకుంటున్నారు. ప్రభువు లేని బతుకని కొంతమంది అనుకుంటున్నారు. పరిశుద్ధత లేని బతుకని కొంతమంది అనుకుంటున్నారు. యథార్థత లేని బతుకని కొంతమంది అనుకుంటున్నారు. ఇది బతుకా? ఏది బతుకు? ఈయన తీర్మానం ఏంటి? ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతే నువ్వు బతుకుతావంటే దానియేలు ఏమన్నాడు? దానియేలు చెప్పిన మాట నాకు చెప్పండి. ప్రార్థన లేకుండా బతికే బతుకు కంటే ప్రార్థన చేసుకుంటే సింహాల మధ్యలో చచ్చిపోవటం నాకు కావాలి. నేను ప్రభు కోసం కష్టపడతాను, ప్రార్థన కోసం కష్టపడతాను, ప్రార్థనాత్మతో నింపబడిన వ్యక్తిగా మార్చబడతాను. నేను ఒక మాట మీకు చూద్దాను. రాయగఢ్ నుంచి జ్యోతి వచ్చింది. పిల్ల మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అలా చెప్పనే నీకు ఫోన్ చేసిన, నా కడుపులో ఉన్న బాధ చెప్పా. అక్కతోని మేరక్కలతో మాట్లాడినా, రామగుండం నా కడుపులో ఉన్న బాధ చెప్పా. నా కడుపులో ఒక బాధ ఉందన్నా, నా ప్రాంతంలో దేవుని పని జరగాలన్నా. ఒక పూట డేట్ అని ఎన్నిసార్లు బతికిలాడిందో. భర్తకు సరైన రక్షణ లేదు. చిన్న పిల్లల్ని వేసుకొని పుట్టిన పిల్ల పేరు మీద అన్న కనీసం ఒక గుడికి ఏర్పాటు చేస్తే బాగుంటుందని దర్శన. దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ఖర్చు పెట్టాలా, దేవుని కోసం పానార్పణకు పోయిపడాలా. ఆ రూపానన్నా నా బంధువులు, నా ప్రాంత ప్రజలు దేవుని వైపు తిప్పబడాలా. ప్రయాస, వేదన. ఈరోజు నా పాపం చేయడానికి కష్టపడే వాళ్ళు ఉన్నారు. దుర్మార్గమైన బతకడానికి కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో యథార్థత లేక, పరిశుద్ధత లేక, ఆత్మీయత లేక బతుకుతున్న బతుకని నీకు అనిపించింది. కానీ దానియేలుకి ఏమనిపించింది? ప్రార్థన లేని బతుకే కాదు అనండి. మీరు రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు పడుకుంటారు? ఎంతసేపు పడుకుంటారండి? వాదన పెట్టుకోమంటే ఎన్ని గంటలు మాట్లాడతారు? తాగాదైతే అరే రారా వదిలేరా, ఆగు చెప్పవాయి పొడుసా డొక్కాలు ఏమ్రా వాదనకి రెడీయా? ప్రార్థన అయితే ప్రార్థన ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేద్దామంటే చూడు, చేయరా నువ్వు చేయరా, జయవా అరే నువ్వు చేయకపోతే నా చేయమంటారు, నా చేయరా నాయన దండం పెడతా. నీ బాధలు, నీ తెప్పల్ని. ప్రభు కోసం కష్టపడే మనసు మీకు ఎప్పుడు వచ్చింది? యవనస్తులారా, ప్రభు కోసం కష్టపడరా? ప్రార్థన కోసం కష్టపడరా? సావాసం కోసం కష్టపడరా? దైవజను కోసం కష్టపడరా? నేను ఇందాక అందుకోసం పాడిన పాటలో బర్నబాను గురించి రాసి, పౌలు కంటే ముందు రక్షించబడినవాడు బర్నబా. ఎవరు చేర్చుకోకపోతే పౌలుని చేర్చుకున్నవాడు బర్నబా. అయ్యగారి కంటే సీనియర్. అట్లాంటిది ఎంత కృప పొందుకున్నాడండి బర్నబా. అంతియోక ఇకోని అనే ప్రాంతంలో దేవుడి పని జరగడం కోసం ఎంత దర్శనంతో పనిచేశాడు, అక్కడ ఎంత భారం కలిగి పనిచేశాడు. ఈ రోజున ప్రభు కోసం ప్రయాసపడటమే దర్శనంగా పెట్టుకుని ఎవరొస్తుంది? మీరు ఎంతమంది ఉన్నారు? రాజకీయ నాయకుల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, లోకం కోసం కష్టపడుతున్నారు, దుర్మార్గమైన కార్యాల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది. స్త్రీలు పురుషులు పాపం చేస్తున్నారు. స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ కాదు, ఇప్పుడు మన దాకొచ్చింది, మన దాకే వచ్చింది. లోకం ఎట్టయిపోతుంది? మీకేం కనిపిస్తుంది? ఈరోజు నేను ఒక్క మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. రూతు తన జీవితంలో విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి దేనిని హత్తుకోవాలో, ఎవరిని హత్తుకోవాలో, దేనిని హత్తుకొని బ్రతకాలో ఒక తీర్మానంలోనికి నడిపించబడింది. ఈరోజు మీరు ఎవరిని హత్తుకుంటున్నారు? మీరు ఎవరిని హత్తుకొని బ్రతకాలని కోరుకుంటున్నారు? మళ్ళీ ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకాన్ని హత్తుకుంటారా? మరలా పాపాన్ని హత్తుకుంటారా? మళ్ళా లోకానుసారమైన వ్యక్తులుగానే మార్చబడతారా? తమ్ముడు, నేను మళ్ళీ చెబుతున్నాను, పాపం క్షణికం.
కొద్దిసేపు చేసేది ఎవరైనా ప్రపంచంలో. తాగుడు అంతే. సినిమా 3 గంటలు, ఓన్లీ 3 hours, 3.5 3 గంటలు. ఇంకేం ఆనందం నాకు చెప్పండి? ఆనందాలు దేంట్లో ఉన్నాయి? తింటే గొంతు దాటినంతసేపు. నిజమైన ఆనందం ఎక్కడుందో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నిజంగా ఆనందించగలిగిన వ్యక్తి ఎవరో ఇంకా నీకు తెలియలేదా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, బిగ్గరగా హల్లెలూయా. వాక్యాన్ని చదువుట్లో ఆనందించే దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నేను మీకు నిన్న కూడా మాట్లాడాను. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని పుస్తకాలు చదివారు. ఇన్ని పుస్తకాలు చదివిన మీరు మీ జీవితంలో ఒక్క బైబిల్ని చదివారా? ఇన్ని చదివారు ఎప్పటికి పుస్తకాలు? 3 పుస్తకాలు చదివారు. 3 పుస్తకాలు చదివి 3 3 19 అని చెప్పిండ్రు. ఒక బైబిల్ చదివినవా? ఆ బైబిల్లో ఉన్న మాటలు కడుపులో పోయా? వాక్యం చదువుతుంటే నువ్వు శుద్ధీకరించబడుతున్నావా? వాక్యం చదువుతుంటే నీ లోపాలు నీకు ఎత్తి చూపిస్తున్నా వాక్యం? ఆ వాక్యం ద్వారా నువ్వు ప్రభావితం చెందుతున్నావా? దేవునిచ్చి తనకు అప్పగించుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావా? బానిసగా వచ్చాడు కానీ బానిస కాడు. బానిసగా అమ్మారు కానీ బానిస కాడు. నువ్వు స్వతంత్రుడు అంటున్నావు, నువ్వు దేవుని పెట్టమంటున్నావు, మేము చర్చికి పోతాం అంటున్నావు, మా ఇంట్లో క్యాలెండర్ ఉంది అంటున్నావు. నువ్వు నిజంగా స్వతంత్రుడివేనా? నువ్వు బానిసవా? నీ బతుకు బానిస బతుకు కదా. ఎప్పుడు వస్తుంది ఆ ఫ్రీడమ్? ఎప్పుడు వస్తుంది? ఫ్రీడమ్ కలిగిన వ్యక్తులు ఎప్పుడు మార్చారు? బైబిల్లో రాయబడినమాట, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఏది మనల్ని స్వతంత్రంగా చేసేది ఏంటిది? సత్యం. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఏది అసత్యం? యేసే చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. చెప్పు, గట్టి చెప్పు. ఇప్పుడు ఆ సత్యం ఎవరు? యేసయ్య అన్నాడు అందరూ. కొంచెం గట్టి చెప్పండి. పౌలయ్య గారు చాలాసార్లు అంటాడు, క్రీస్తు ఖైదీనైన నేను అంటాడు. అనండి ఆ మాట. ఎవరికంట ఖైదీ? ఎవరు? క్రీస్తు ఖైదీకి స్వతంత్రత ఉండదా? లోకానికి ఖైదీగా మార్చబడిన వాడికి స్వతంత్రత ఉండదా? ఏంటి మీరు మాట్లాడరు? క్రీస్తు ఖైదీ అంటే ఏంటిది? లోకానికి ఉన్న ఖైదీ వివరాలు చెప్పండి. ఒక ఖైదీ వాడు అక్కడే ఉండాలా? వాడికి ఏమి లేకపోయినా అక్కడే ఉండాలా? ఎన్ని దెబ్బలైనా తినాలా? వాడి బతుకు అంతే. సస్తాడో బతుకుతాడో, బయటకు వస్తాడో రాడో వాడికి తెలియదు. క్రీస్తు ఖైదీ సంగతి ఏంటిది? నువ్వు క్రీస్తుకు ఖైదీగా మార్చబడితే పాపము చెయ్యని ఒక స్వతంత్రత, పరిశుద్ధంగా బ్రతకగలిగిన స్వతంత్రత, యథార్థంగా నడవగలిగిన స్వతంత్రత, సంఘములో ప్రయోజనకరముగా నడవగలిగిన స్వతంత్రత. ఇంతమంది యవనస్తులు మీరందరూ కలిసి దేవుని పని చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ యవన కాలంలో మీ యవన రక్తంతో మీరు దేవుని కోసం ఎందుకు బ్రతకాలని మీరు అనుకోవట్లేదు? దేవుని కోసం బ్రతకుండా ఉండటానికి మీ కుటుంబం అడ్డు వచ్చిందా? దేవుని కోసం బ్రతకకుండా ఉండటానికి మీ ఆర్థిక పరిస్థితులు అడ్డు వచ్చాయా? ఈ లోకంలో అన్నీ ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్జస్ట్ అవుతున్నారు. నేనేమంటానంటే, మనము లోకం కొరకు కాక పరలోకం కొరకు అడ్జస్ట్ చేయబడిన వ్యక్తులంగా మార్చబడాలా. తగు మాత్రపు వస్త్రాలు, జడలతోనైనా అట్టి అలంకరణ మీకు అలంకరణగా ఉండక పరిశుద్ధాలంకరణతో నింపబడిన దైవ భక్తి కలిగిన పిల్లలు ఈ తరంలో ప్రభు కొరకు లేపబడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. పేరే బానిస కానీ యోసేపు ఇప్పుడు ఆ బానిసగా పోయిన ఆయనకి ఎవ్వడు దిక్కులేడు, పట్టించుకునేవాడు లేడు అంటున్నారు అందరూ. కానీ అక్కడ రాయబడిన మాట, యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేను ఒక మంచి శుభార్త చెబుతున్నా. మీ అందరికి నా వైపు చూసినండి. మీ అందరికీ నా దేవుడు తోడుగా ఉండును గాక. అమ్మ ఎంతకాలం ఉంటుంది నీతో? నాన్న ఎంతకాలం ఉంటాడు నీతో? నీ కుటుంబీకులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, నీ కుటుంబంలో ఎవరెవరని చెప్పుకుంటారు, వాళ్ళందరూ నీతో పాటు ఎంతకాలం ఉంటారు?
నీతో సదాకాలం ఉండగలిగిన వాడు ఒక్కడే. ఆయన ఈ పూటని ప్రకటిస్తున్న యేసయ్య. ఆయన నీతో ఉంటాడు. హీ విల్ బీ విత్ యూ ఎట్ ఎనీ టైం. దేవుని తోడు అని అందరూ కొంచెం గట్టి చెప్పండి. యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? ఈ రోజున మీకెవరు తోడుగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? నీ బలం నీకు తోడా? నీ జ్ఞానం నీకు తోడా? నీ చదువు నీకు తోడా? నీ తల్లిదండ్రుల నీడను చూసుకొని ఇప్పుడు దర్జాగా బడికి పోయి బడి ఎగ్గొట్టి, కాలేజీ ఎగ్గొట్టి, దుర్మార్గంగా ప్రవర్తించి లోకంలో, పాపంలో, దుర్మార్గతలో బతుకుతున్నావా? బడికి చదువు కోసం అని చెప్పి పంపితే దుర్మార్గమైన కార్యాలన్నీ చేసి నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావా? నీకో మాట చెప్పనా, ఇక టైం లేదు మానవునికి. దేవుడు పెట్టిన గడువు పూర్తయింది. నీ ఆటలు ఇప్పటి వరకు జల్లినాయి. ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా చూశాడు. ఇప్పటి వరకు నువ్వు బతికిందంతా చూశాడు. ఇప్పటి వరకు నువ్వు నడిచిందంతా చూశాడు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందంతా విన్నాడు. ఇక లేదు, టైం ఈజ్ అప్. అకౌంట్స్ క్లోజ్ చేసే డే రాబోతుంది. నీ లెక్కను పూర్తి చేయబోతున్నాడు. మెనే మెనే టెకెల్ వఫార్ సిన్. ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ యు. నేను నిన్ను నా త్రాసులో తూచబోతున్నాను. తూగగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని పక్షాన తూగగలిగిన వాళ్ళు, దేవుని లెక్కలో కనపడగలిగిన వాళ్ళు, ప్రార్థన లెక్కలో కనపడిన వాళ్ళు, భక్తి లెక్కలో కనపడిన వాళ్ళు, ఆత్మీయుల లెక్కలో కనపడిన వాళ్ళు, ప్రతిష్ట లెక్కలో కనపడిన వాళ్ళు, వైరాగ్యముతో నింపబడిన లెక్కలో కనపడిన వాళ్ళు. నువ్వు అసలు ఏ లెక్కలో ఉన్నావు? ఏ లెక్కకు సంబంధించిన వ్యక్తి నువ్వు? యోసేపుని చూడండి. యోసేపుకి దేవుడే తోడుగా ఉన్నాడు. ఎవ్వరు లేరు అక్కడ, కానీ యోసేపుకి దేవుడు ఉన్నాడు. మీ జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఫోన్ని తోడు చేసుకోమాకండి, మనుషుల్ని తోడు చేసుకోమాకండి, మనుషుల ప్రేమలను తోడు చేసుకోమాకండి. దేవునిని తోడు చేసుకోండి, దేవుని సన్నిధిని తోడు చేసుకోండి, దైవజనులను తోడు చేసుకోండి, దేవుని మనుషులను తోడు చేసుకోండి, దేవుని కృపను తోడు చేసుకోండి. అప్పుడు మీ జీవితాలు కృప పొందుకున్న జీవితాలుగా మార్చబడతాయి. స్తోత్రం అని చెప్పు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం కిందకి రండి. అదే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, స్తోత్రం చెప్పండి అందరూ. అతడు చేయునదంతయు యెహోవా సఫలము చేసెను అనండి అందరూ. అతడు చేయునదంతయు యెహోవా సఫలము చేసెను. విన్నారా మీరందరూ? యోసేపు చేసినదంతయు దేవుడు ఏం చేశాడంట? మీ పక్కనంతా చెప్పండి. దేవుడు నీవు చేసే ప్రతి కార్యమును సఫలపరచాలి. పక్కనంతా చెప్పండి. మళ్ళా చెప్పండి. మనం ఏది పట్టుకుంటే అది పగిలిపోయింది, ఏడడుగు పెడితే ఆడ ఆరిపోయింది. మనం ఏ కొంపలో ఉంటాం ఆ కొంప మొత్తం గందరగోళం, గజిబిజి. ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టగానే అందరు మాట్లాడుకునే మాటలు ఏంటిది చెప్పనా? అది వచ్చాడు సక్కనయ్యా, వెల్కమ్ టు ద డయాస్ నాన్న, వచ్చినవయ్యా. దరిద్రానికి కేరా పడ్రస్ నువ్వు. అసలు దరిద్రం అంతా నెత్తి మీదే ఉంటుంది నీకు. నువ్వేది చెయ్యి అన్నీ నష్టమే. కానీ బైబిల్లో రాయబడిన మాట, యోసేపు ఏది చేసినా యోసేపు చేతి పనులన్నిటినీ దేవుడు సఫలపరిచాడట. ఇప్పుడు మీ జీవితంలో సఫలీకృతమైన జీవితం చూడాలంటే మీకు ఎవరు తోడుగా ఉండాలి? మీరు అన్నిట్లో అచీవ్ అయిన వ్యక్తులుగా మార్చబడాలంటే, ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, మీరు అచీవ్ అవ్వాలంటే, టార్గెట్ రీచ్ అవ్వాలంటే, ఉన్నతమైన స్థానానికి రావాలంటే, ఉన్నతమైన పనులు భూమి మీద ఒక 3 ఉన్నాయి. ప్రపంచంలో డబ్బులు బాగా వచ్చే వ్యక్తులు 3. నేను మళ్ళీ చెబుతున్నాను, నా వైపు చూడండి. ప్రపంచంలో డబ్బులు బాగా ఎక్కువ వచ్చే వ్యక్తులు 3. ఒకడు డాక్టరు, చెప్పండి చెప్పండి గట్టిగా. 2 యాక్టరు,
3 పాస్టర్. నేను మళ్ళీ చెప్తా చూడండి. డాక్టర్ ఏమో బతికిస్తాను అంటాడు, చంపి పడేస్తాడు. యాక్టర్ ఏమో ఏదో ఉందని చూపిద్దాం అనుకుంటాడు, ఏం ఉండదు. కానీ పాస్టర్ అనేవాడు ఒక దైవజనుడు, తాను చచ్చిపోయి ప్రజల్ని బ్రతికించడానికి తీర్మానం చేసుకున్నవాడు. హల్లెలూయా. ప్రపంచంలోకెల్లా మంచి ఇన్కమ్ ఉన్న సోర్స్ ఉన్న పని ఇదే. అంటే బాగా డబ్బులు అయ్యారు. డబ్బులైతే మరి అయ్యారు సేవకి తీసుకొచ్చి మోకరెత్తా, మరి కొబ్బరి నూనె చేత కొనకరానా? నువ్వు అంత తొందరపడు మాకు. ఈ సేవలో నీకు వచ్చే డబ్బు నువ్వు వచ్చినట్టు ఖర్చు పెడితే, నువ్వు సిమ్ముతుంటే నీకు దేవుడు మళ్ళీ నూతనమైన జలాన్ని తీసుకొని వస్తాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్నదంతా ఊర పెడతాం. ఊరగాయ అనండి, మురిగిపోయి బూజు పట్టేది. సిమ్మితే అది దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా అనండి. ఇప్పుడు మీరు ఏమవుతారు? డాక్టర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. ఆహా, ఓకే. మీ చేతులు ఎక్కువ మంది సావుకుందరు గాక. 2 యాక్టర్. అసలు వాళ్ళల్లోనే, వాళ్ళ జీవితంలోనే వాళ్ళ మనశ్శాంతి లేదుగా. వాళ్ళే బతకలేకపోతున్నారుగా, వాళ్ళే గురుగు పోసుకొని సాస్తున్నారుగా, వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారుగా. కానీ లోకంలో ఒక ఉన్నతమైన పని ఏదైనా ఉందంటే అది దేవుని పని. బాగా డబ్బులు వస్తాయని చెప్పినా కదా, ఇటు చూడండి. బాగా డబ్బులు ఎట్ట వస్తాయి చెప్పనా? 10 రూపాయలు 100 నోట్లు వస్తాయి. 20 రూపాయలు సగం చినిగిపోయినాయి, 10 వస్తాయి. 50 రూపాయలు. మొన్న ఈ మధ్య 50 నోటు ఒకటి వచ్చింది. దానికి గాంధీ తాతకి గుండు లేదు. 50 వచ్చింది కానీ గాంధీ తాతకి గుండు బాగాలేదని తీసేశారు. నేను అన్నిటిలో కొంచెం ఏం చేసిందంటే, మొత్తం ఉన్న నోట్లన్నింటిలో కలిపి ఏమరకనట్టు పెట్రోల్ బంక్ అడిగిచ్చా. వాడు గుండు లేదు సార్. నీ నోటిలో ఉన్న గాంధీకి దిమాక్ లేదన్నాడు. ఓరే, ఇచ్చిన మనిషికి దిమాక్ లేదా? గాంధీకే లేదా? అంత గొప్ప శాలరీస్ వస్తాయి. కానీ ఒక మాట చెప్పనా, ఆ వచ్చిన 10, ఆ వచ్చిన 20 ఆ గుండె లేని గాంధీ నోటే ఇంత పని చేపించింది. విస్తారమైన పని జరిగింది ఆయన నామంలో. అర్థమైంది నేను అన్నమాట. చేతులు డబ్బులుండవు, ఏవి ఉండవు. ఇంత ఖర్చు ఇంత ఏర్పాటు చేసిన ప్రతిసారి ఇంతే చేస్తా, కానీ వస్తాయి. పగిలిపోయిన గుండు పగిలిన గాంధీలు, వాటితోని ఇంత పని జరిగిద్ది. దేవుని పని అమూల్యమైంది. దేవుని కొరకు బ్రతకడం భాగ్యం. ఈ యోసేపు తన జీవితంలో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇతనిని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నాయనకాలు చెప్పండి, నన్ను బట్టి నా ఇల్లు ఆరిపోతుంది. నిజమేగా? మొత్తం అనండి, శుభ్రంగా ఆరిపి పెడుతున్నాం. తల్లిదండ్రుల కలలు అనండి, దేవుని చిత్తం అనండి. ఇది ఎట్లా అండి? ఇది అంత కాదు, ఇది ఇట్లా. ఇది దేవుని చిత్తం చాలా లైట్ కదా. యోసేపు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఎదుగొస్తుందంట. వాడు మూల చిన్న గదిలో ఉంటే వీడికి అంతా కలిసి వస్తుంటే పోదిపోయారు. బాబు అడుగు పెట్టిన వేళ విశేషం ఏందో. నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడయా? నీతో దేవుడు ఉన్నాడా? ఒక మాట నేను మీకు చెప్తాను, మీతో దేవుడు ఉన్నాడా, దయ ఉందా? అయ్యగా నన్ను చూస్తే అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తాను కదా మీరు. మీతో దేవుడు ఉన్నాడా, దయ ఉన్నాడా? మీతో
మీతో దేవుడు ఉంటే మీరు ఎట్టుండాలా? దేవుణ్ణి కలిగిన ప్రజల ప్రవర్తన ఎట్టుండాలా? యోసేపుతో దేవుడు ఉంటాడు. ఎందుకంటే యోసేపు దేవునితోనే ఉంటాడు. ఎవరితో ఉండడు? ఎవరి దగ్గర ఉండడు? ఆయనకి యేసయ్యతో ఉండటం అంటేనే ఇష్టం. మీరు చెప్పండి. నాకు గట్టి చెప్పండి. నాకు పడుకోవటం బాగా ఇష్టం. నాకు గులాబ్ జామ్ ఇష్టం. నాకు డ్రాయింగ్ అంటే కాలు పచ్చడి ఎంతవరకు ఇష్టం. యోసేపుకి ఏమి ఇష్టం? యేసయ్య అంటే ఇష్టం. ఇట్లున్న పరిస్థితులు యోసేపు యేసయ్యతోనే ఉంటాడు, యేసయ్య కూడా యోసేపుతోనే ఉంటాడు. ఒకవేళ పుసుక్కుని యేసయ్య వచ్చి మన పక్కన అటు నిలబడ్డా మనం అంటాం, ఒక 5 minutes అటు వెళ్ళొస్తారా, కొంచెం చిన్న వర్క్ ఉంది, కొంచెం గాలి కార్యం చేయాలి, నా పేరు గాలి కుమార్ అనండి. కొంచెం వాడు గాలి అంటే వాడు సైతాన్ వాడి పేరు గాలే, వాడి పేరు గాలి కుమారే, సైతాన్ గాడు. వాడు అటు ఇటు తిరుగుతూ వచ్చినట్ట. ఎట్లా? యేసయ్య నీతో ఉందామన్నా, యేసయ్య నీతో నడుద్దామన్నా, నీ క్రియలకి నీకు యేసయ్య కుదరట్లా. అస్సలు కుదరట్లేదుగా. అసలు పొంతనాడిది. అప్పుడప్పుడు మనం అంటాం, వాడుతున్నా ఏందన్నా యేసయ్యని నేను నమ్ముకున్నాను ఎవరితో చెబితే వాళ్ళందరూ చచ్చిపోదా చచ్చిగా ఎందుకయ్యా అయ్యా అయ్యా మా నువ్వు పోయిన ఒకటే, నేను బాగుపోయిన ఒకటేనయ్యా తండ్రా. నీతో దేవుడు లేడు. యేసుప్రభు వాళ్ళ మమ్మీ డాడీ కూడా తిరణాలకు పోయినారు. హ్యాపీగా మంచిగా అక్కడ ఎంజాయ్ చేసి పీస్ మ్యాట్ తిని వస్తుండ్రు. యేసేపు మరియమ్మ ఎదురు మాట్లాడుకుంటా, చాలా బాగుంది రంగులు రాటం, హల్లెలూయా. అసలు జిలేబీ టేస్టే వేరు కదా బా. అవునే, మంచి టేస్ట్. అది గులాబ్ జామ్ కూడా. ఒక రోజంతా ప్రయాణం చేసిపోయిన తర్వాత ఏమే అబ్బాయి కూడా మైసూర్పాక్ బీట్ అంటే అబ్బాయి ఏడి, అబ్బాయి లేడు. వాళ్ళ ధీమా అయిందంటే యేసుప్రభు మా పిల్లగాడేగా వెనకాల ఏ టామే టామే దామా, అదే కుక్క పిల్లలాగా వెనకాల పడి వత్తడేమో అనుకున్నారు పాపం. కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా నువ్వు ఆయన క్రియలు కలిగిన వాడివి అయితేనే ఆయన నీతోనే ఉంటాడు. మోషే అందుకోసం అంటాడు, నీవు మాతో రాని ఎడలా మేము ఎక్కడికి పోవాలి? నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎట్లా పోమని చెబుతున్నాను తెలుసా? యేసయ్యతో కలిసి మీరు వెళ్ళండి, మీ జీవితాల్లో సఫలీకృతంగా మార్చబడతాయి. యేసయ్యను కలిగిన బిడ్డలుగా వెళ్ళండి. మీతో యేసయ్య ఉండాలి. నా వెనకాల ఈ మాట చెప్పండి, నాతో యేసయ్య ఉండాలి, నేను కూడా యేసుతోనే ఉండాలి. ఇప్పుడు యోసేపు నాకు ఎవరు తోడై ఉన్నారు? గట్టిగా తోడుగా ఉన్నాడా? తోడుగా ఉన్నందుకు ఆ ఇల్లు అంతా ఏమవుతుందంట? చెప్పండి చెప్పండి. ఈయన బతుకుగాక ఈయన బతుకుతుంటే ఆ ఇంట్లో ఒక ఆమె ఈయనకి సైట్ వేసింది. పోతీఫరు భార్య అనండి, గట్టిగా చెప్పండి. ఆ వయసు ఎంత? ఈయన వయసు ఎంత? మొన్న ఈ మధ్య ఎక్కడో 49 సంవత్సరాలంటే అబ్బాయికి 22 సంవత్సరాలు. ఇద్దరు పుణ్యం చేసినట్టుగా పుణ్యకార్యాలు అంటగా. నేను ఒక మాట మీకు చెబుతాను. బైబిల్లో పేరు రాయకుండా రాయబడిన స్త్రీలు 42 మంది ఉన్నారు. చెప్పండి. పేరు రాయకుండా, పేరు లేకుండా స్త్రీల గురించి సమరయ స్త్రీ, లోతు భార్య, యెఫ్తా కుమార్తె, ఇట్టా 42 ఉన్నాయి. వీళ్ళందరిలో చాలా డేంజరస్ లేడీ హల్లెలూయా ఈ సైతాంది.
వెరీ డేంజర్ అనండి. అన్నిట్లో కంటే నాగు బావ కాటేసి అనకుండా మింగిదిరా, అది కాటైతే ఖచ్చితంగా రత్తా పింజారు అంటుండ ఒక ఆయన. మన రత్తా పింజారంట, రత్తా పింజారు కాటేస్తే చచ్చిరుకుంటారంట. వాటికంటే డేంజర్ ఏమే. నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆశీర్వాదం కదా మనిషి. చూపులలో, ప్రవర్తనలో, మాటలలో యోగ్యమైన వ్యక్తిగా నడిపించబడుతున్నాడు కదా. ఇన్ని సంవత్సరాలలో ఆమె ఏ కోణంలో చూసింది ఆయన్ని, ఏ కోణంలో అది ఎంత యథార్థవంతుడు అబ్బాయ్. ఏ కన్న తల్లి పిల్లగాడివాను, ఎంత యోగ్యుడు అయ్యా, ఎంత ప్రార్థనాపరుడు అయ్యా. ఇంకా ప్రార్థన చేయమని రాజ్యం ఆశీర్వదించబడింది. ఇది కాదు చెప్పాల్సింది. యోసేపు కొంచెం గ్లాస్ ఎడబెట్టామా ఇట్రా. మరే సార్ లేడులే, పోతీఫర్ వాడు ఎటు పోయిండు, మరి మనం ఏటన్నా బాధమా? విన్నారా మీరు నేను అన్నమాట? అప్పుడు యోసేపు ఏమన్నాడు? యోసేపు మాట ఏంటి? యోసేపు ఆలోచన ఏంటిది? యోసేపులో శరీరం పనిచేయలేదు. శరీర కార్యములు యేసు నామములో నలగగొట్టబడునుగాక. ఈ శరీరం మీద దేవుడు మనందరికీ జయాన్ని ఇచ్చునుగాక. చెప్పండి అందరు గట్టిగా. శరీరం మీద జయం పొందుకోండి, శరీర ఆశల మీద జయం పొందుకోండి, నేత్రాశల మీద జయం పొందుకోండి. నాకు అప్పుడప్పుడు బాగా చెమట పోసి ఫ్యాన్ వేసుకోవాలని నా ప్రాణం నాకు సైకిల్ చేస్తుంటుంది. నువ్వు చాలా అలసిపోయావు. అప్పుడు నేను ఇంకా శుభ్రంగా ఉన్న ఫ్యాన్ కూడా కట్టేసి కూర్చుంటా. నువ్వు జావే నా చేతిలో, నిన్ను సుఖ పెడితే నన్ను చంపుతావు కదా నువ్వు. నిన్ను సుఖ పెట్టడానికి నేనున్నానా? రాత్రి చాలాసేపు అయింది, 4:30 అట్లయింది నేను పడుకునేసరికి. ప్రార్థన చేశాను రాత్రి. మళ్ళీ 5 గంటలప్పుడు కూడా మళ్ళా మెలుకోవచ్చు, వెంటనే మెలుకోవచ్చు. మళ్ళా ప్రార్థన చేశాను, ప్రార్థనలో ఉన్నా. మీ అందరి కోసం ప్రార్థన చేశాను. 6 గంటలకి వెళ్ళి నేను ఫోన్ చేసి నేను అప్పటికి లేచే ఉన్నా. నిద్ర దాదాపుగా నాకు ఈ ప్రయాణాలలో ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వస్తున్నా కదా, ఈ ప్రయాణాలలో నిలబడటాలు, కొన్నిసార్లు రిజర్వేషన్లు ఉండి, కొన్నిసార్లు రిజర్వేషన్లు లేక, ట్రైన్ టికెట్లు దొరక్క నేను బాత్రూమ్ దగ్గర కూర్చొని కూడా ప్రయాణాలు చేస్తా. టికెట్ లేకపోతే అక్కడ కూడా కూర్చొని చాలాసార్లు ప్రయాణం చేస్తాను. ఆడ కూర్చొని కూడా 2 సార్లు నిద్రపోయినా. లేదా ఆ బాత్రూమ్ దగ్గర 5 రూపాయలు కొట్టేవాళ్ళక తప్పలేదు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలిసిన? ఇంత కష్టపడుతున్నా నా హృదయంలో ఒక తెలియని ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితం నాకు చాలా బాగుంది. నా కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయి. అనేక దేశస్తులు నా వైపు తిరిగి చూసేటట్టు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో వాక్యం చెప్పడానికి మనకి పిలుపు వచ్చింది. మనం ఎవరు? యూట్యూబ్ స్టార్ ఎర్నెస్ట్ పాల్, ఇంకోటా? అస్సలు కాదు. కృప, దేవుని కృప. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేద్దామన్న టైంలో సాతానుగాడు నీ మీద కన్నెత్తాడు. తమ్ముడు, నువ్వు డెవలప్ అవుదామో వర్ధిల్లుదామో అన్న టైంలో ఎక్కడొకక్కడ ఒక లిటికేషన్ వచ్చింది నీ జీవితంలో. అది ఏదో ఒక రూపాన నువ్వు ఆత్మీయంగా ముందుకు పడకుండా, ఆత్మీయ జీవితంలో ముందుకు అడుగులు వేయకుండా నీ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి వాడు రెడీగా ఉంటాడు. ఆ టైంలో నువ్వు జాగ్రత్త పడగలిగిన వ్యక్తివే కనుక అయితే, అందుకోసం ఈ సంవత్సరం నా సంఘ వాగ్దానం అదే. ఆ మాట మీరు చదవండి. సంఘమంతటికి అదే వాగ్దానం. ఇంకా లాటరీ టికెట్లు లేవు. లాటరీ కావాలంటే ఇస్తా అని కూడా చెప్పి వాళ్ళకి ఇస్తా. లాటరీ కావాల్సిన వాడికి ఎట్లా? నీ పన్నులన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉండను. వాడు దొంగ, మంచిగా దొంగతనం చేసి బాగా తాళాలు బాగలు కొట్టరా. వాడు రోజు చర్చికి రాడు, ఆ రోజే వస్తాడు చర్చికి.
రోజు చర్చికి వచ్చేవాడికేమో నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో, ప్రార్థన బాగా చేయి, భయభక్తులు కలిగి ఉండు. చర్చికి రాడు. నీవు నీ పిల్లలు భోజనపు బలసుటు శుభ్రంగా నీ చర్చికి వచ్చేది లేదు, ప్రార్థన చేసేది లేదు, భక్తి లేదు, పాలు లేదు, టికెట్ వచ్చింది అది చూసుకొని పాస్టర్ గారు ఒకసారి వాగ్దానం చదవండి. నువ్వు నిశ్చయంగా చచ్చేదవు ఇట్లాంటి వాగ్దానాలు ఎప్పుడు వాడు ప్రింటింగ్ చేయడు. ప్రింటింగ్ ప్రెస్లో నువ్వు చస్తావు, నీ తాట తెత్తడు, ఇదిగో నా చేట నా చేతిలో దులిపి పాడాత, నీ సంగతి చూస్తారా రే ఇయ్యతయా వాగ్దానాలు ప్రింటింగ్ అన్నీ కూడా వర్ధిల్లేదవు, ఆశీర్వదించదవు. పండు ముసలామకి నీ గర్భఫలమును దేవుడు హల్లెలూయా. ఇవన్నీ నాకెందుకులే అని చెప్పి ఎవరిని నేను విమర్శించి నాకు వద్దులే, కానీ నేను అందుకోసం ఇవన్నీ వద్దని పెద్దయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ పని చేసి సంఘమంతటికి ఒకటే వాగ్దానం, నువ్వు జాగ్రత్త పడు, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. జాగ్రత్త పడిన వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఈరోజు ఒక మాట నేను మీ అందరికీ చెప్తున్నాను. యోసేపులో జాగ్రత్త ఉందా లేదా? కొంచెం గట్టి చెప్పండి. మీకు ఏ జాగ్రత్త ఉంది? ఏ జాగ్రత్త ఉంది నాకు చెప్పండి. మీలో ఉన్న జాగ్రత్త ఏంటి? దొంగ ఫోన్ల విషయంలో జాగ్రత్త అనండి. పక్కన ఎవరు ఉంటే చూడండి, ఇట్లా వాడు నాకు కనపడాడు. ఏనానా? ఏం లేదనా? ఏందనా? ఏమి లేదు. ఒక నాతో పాటు పక్కన అక్కడే ఉండి ఫోన్ మాట హలో అనగానే ఏంది ఆడవా అన్న అవతల ఆడ మనిషి గొంతి నాకు వినపడింది. నేను చెవులారిన్నా అంటే వాడు హలో హలో అరే అరే మాట్లాడేది ఆడ మనిషిగా. నువ్వు దైవజనుడితోనే ఉంటావు, దేవునితోనే ఉంటావు, దేవుడు నమ్ముకున్న వ్యక్తివే. నువ్వు యేసై నీతో ఉండకుండా చేసుకుంటున్నావు. నీ ప్రవర్తన విషయంలో నీకు జాగ్రత్త లేదు, నీ భక్తి విషయంలో జాగ్రత్త లేదు, నీ కుటుంబ విషయంలో జాగ్రత్త లేదు, దేవుని రాజ్యాన్ని గురించిన జాగ్రత్త లేదు. అమ్మో నేను ఇట్లా ప్రవర్తిస్తే రేపు నరకంలో కాలిపోతానేమో అన్న జాగ్రత్త అసలు లేదు. చిన్న పిల్లగాడు సమూయేలు ఇంకా యవన వయసులో కూడా రాలా. దీపం ఆరిపోక మునిపే ఏం పనివాడండి, ఆరిపోనీ లేదంట మందిరాన్ని. ఎప్పుడు వెలిగే పనిలోనే, వెలిగిచ్చే పనిలోనే ఉన్నాడు. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం వెలుగుకరంగా ఉందా? మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు వెలుగుకరంగా ఉన్నారా? అసలు మిమ్మల్ని బట్టి మీ జీవితం వెలుగుకరంగా ఉందా? వెలుగుకరమైన బ్రతుకును బ్రతకగలిగిన దేవుని పిల్లలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పిన మాటలు ముగిస్తాను. మీరే జాగ్రత్త ఉండడానికి ప్రయత్నం చేయండి. యోసేపు తన జీవితంలో యేసయ్యను కలిగి బతికాడు. యేసయ్య యోసేపుతో ఉన్నాడు, యోసేపు యేసయ్యతో ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి బతికారు. నీ జీవితంలో ఈ పూట యేసయ్య తోడు చేసుకోవచ్చుగా. యేసయ్యను కలిగి నువ్వు బతికావనుకో మరణాన్ని జీవంగా మారుస్తాడు. యేసయ్యను కలిగి నువ్వు బతికావనుకో అపజయాన్ని జయంగా మారుస్తాడు. యేసయ్యను కలిగి నువ్వు బ్రతికావనుకో నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు ఇస్తాడు. ఉండొచ్చుగా నీకు యేసయ్యతో, ఆయనతో ఉండే భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవచ్చుగా, ఆయన్ని కోరుకోవచ్చుగా, ఆయన హత్తుకొని జీవించే వ్యక్తులుగా మీరు మార్చబడచ్చుగా. రూతు తన జీవితంలో విడిచిపెట్టేవన్నీ విడిచిపెట్టింది. ఎవరిని హత్తుకోవాలో వాటిని హత్తుకుంది, ఎవరిని వెంబడించాలో వారిని వెంబడించింది. ఈ పూట మీరు 3 పనులు చేయాలి మీ జీవితంలో. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి హత్తుకునే వాళ్ళని హత్తుకొని వెంబడించగలిగిన వారిని. దావీదుకి యుద్ధ వస్త్రాలన్నీ సౌలు ధరించి అబ్బాయ్ ఇది కత్తి ఇది డాలు ఇది ఇటు అరే కొట్టురావాన్ని సంపురా చేయి యుద్ధం అనంటే అంటున్నా నాకు వాడుక లేదు, నాకు అలవాట్లేవు, వాడుక లేదు నాకు. నేను ఉదయం మీకు చెప్పాను, ఈరోజు నా వాడుక లేని వాటితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు మీరు చాలామంది. అవతల ఉన్నాడు గొలియాదు, వాడు చిన్న చిత్తక తెక్కలోడు కాదు, వాడు పిచ్చోడు కాదు, మెంటలోడు కాదు, వాడు చాలా తెలియగలడు. ఒక్క రాయి కూడా తగలకూడదని వాడు మొత్తం ఫుల్ ఆర్మర్లో ఉన్నాడు. వాడు నీ చేతిలో నుంచి తప్పించుకోవడం అంటే వాడికి తెలిసింది కానీ నీకు తెలియట్లా. వాడి చేతిలో నుంచి నేను తప్పించబడాలన్న జ్ఞానం నీకు లేదు, వాడికి ఉంది ఆ జ్ఞానం.
ఇప్పుడు వాడిని ఎదుర్కోవటానికి యుద్ధానికి సంబంధించిన కవచాలను ధరిస్తే దావీదు అంటాడు, నాకు వాడుక లేదయ్యా, అలవాట్లేదు. ఈరోజు నీ జీవితంలో నేను మరలా చెబుతున్నాను, మరలా మిమ్మల్ని అడుగుతున్నా, అలవాటు లేని పాపాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? అలవాటు లేని అలవాట్లను మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? అలవాటు లేని వాటితోని ఫిలిష్తీయుడైన గొలియాతు మీద మీకు ఎట్ట జయం వచ్చింది? నీకు ఏది అలవాటైంది? పాపం చేయడం అలవాటైందా? విచ్చలవిడిగా బతకడం అలవాటైందా? పరిశుద్ధంగా బతకడం నీ వల్ల కావట్లేదా? యోగ్యంగా నడిపించబడాలని ఆలోచన పొరపాటును కూడా నీకు కలగట్లేదా? యవనస్తులారా, నా ప్రియమైన స్నేహితులారా, ఈ పూట నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, నార్త్ ఇండియాలో అనేక యవనస్తులు దేవుని సేవ కొరకు, దేవుని మందిరాల కొరకు, ఇక్కడ ఆరాధన లోపల జరుగుతుంటే బయట కొంతమంది అక్కడ నిలబడుతున్నారు. కారణం ఆరాధన జరిగేటప్పుడు కొడుతున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు అక్కడ బయట నిలబడి ఎవరు వస్తున్నారు, ఎవరు రాడు మొత్తం చూస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పిడిగుద్దులు గుద్దుతున్నారు. బయట ఉన్న యవనస్తులే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని కోసం, దేవుని పని కోసం, లోకం లోపట ప్రజలు వాక్యం వినటం కోసం. ఈరోజున సంఘంలో వాక్యం సమృద్ధిగా రావటానికి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడటానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? అసలు చర్చికి రావటమే అంతంత మాత్రం, భక్తి చేయటం అంతంత మాత్రం, బైబిల్ పట్టుకోవడం అంతంత మాత్రం. నీ జీవితం అంటే దీవెనకరంగా ఉంటుంది తమ్ముడు, చెల్లి. ఎప్పుడు మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతాం? బైబిల్లో రాయబడిన మాట, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడ్డారు అన్నాడు. కానీ మన జీవితంలో శాపాన్ని చూస్తున్నాం. ఒక మాట నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాను, మీరు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? తుచ్చమైన శిథిలమైపోయే పనికిరాని ఈ లోకం కోసం బతుకుతారా? శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని పొందుకోగలిగిన బిడ్డలుగా మీరు అందరూ మార్చబడతారా? మీకు దేవుడు ముఖ్యమా? నిందలు, అవమానాలు, శోధనలు వీటన్నిటి పెట్టుకుంటారా? ఇవి మీకు కావాలా? ఇది చూడండి, మీరు అందరూ ఒక మాట వినండి, నా వైపు చూడండి. ఎన్ని అశాశ్వతం, ఎప్పటికి ఎన్నైనా చెప్పండి, 100 చెప్పండి, ఎన్ని అశాశ్వతం. శాశ్వతమైనది ఒకటి. ఇప్పటి నుంచి తమ్ముళ్ళు, మీరు మీ ప్రార్థన గది ఒకటి ఏర్పాటు చేసుకోండి. మీ ఇంట్లో మీ గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు మీకు తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు. ప్రతి వ్యక్తి ప్రార్థనాత్మతో నింపబడండి. ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకోండి. మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. పోండి, గదిలోకి వెళ్ళండి, దేవుడితో గడపండి. యు హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ జీసస్. దేవుడి కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. రూతు ఎవరిని వెంబడించాలో వాడిని వెంబడించింది. అపోస్తలులు ఎవరిని వెంబడించాలో ఆయన్ని వెంబడించారు. వారు తమ వలలను విడిచి యేసయ్యని వెంబడించారు. యూదా డబ్బు కోసం డబ్బుని వెంబడించాడు. ఒక్క మాట నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దేవుణ్ణి వెంబడించే దేవుని పిల్లలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నుంచి నేను ఆయననే వెంబడిస్తాను. I have decided to follow Jesus. నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఆయననే నేను వెంబడించాలని కోరుకుంటున్నాను. No turning back, no turning back. ఇంకా వెనక్కి తిరిగి చూసే పల్లె, నేను ఆయనలోనే కొనసాగించబడతా. ఈ ప్రత్యేకమైన కృపతో ఈ పూట మీలో ఎంతమంది నింపబడాలని కోరుకుంటున్నాను. సర్వసాధారణంగా ఏర్పాటు చేయబడిన యవనస్తుల కూటాలని మాత్రం మీరు పొరపాటు కూడా అనుకోమాకండి. దీని వెనకాల భారం ఉంది, దీని వెనకాల కన్నీళ్ళు ఉన్నాయి, దీని వెనకాల ప్రార్థన ఉంది. నేను ఎన్ని ఊర్లలో ఇప్పుడు శనివారం ఆదివారం తెల్లవారుజాము వచ్చిన, ఆదివారం ఇక్కడికి వచ్చేంత వరకు ఎన్ని సభలలో ఉన్నా వచ్చే ప్రతి యవనస్తుల కోసం ప్రార్థన చేసుకునే ఉన్నాను. నేను ఇప్పటివరకు ఏం తెలియలేదు. నేను చెప్పాను మీ అందరికి నిన్ననే చెప్పాను, నేను జ్వరంతో ఉన్నాను. నేను చాలా బాధతో ఉన్నాను. నా శరీరం నాకు అనుకూలంగా లేదు. ఎందుకంటే నేను సరిగ్గా నిలబడితే మీరందరూ ఇంకా సరిగ్గా దేవుని కోసం నిలబడతారని సాతాను గాడికి బాగా తెలుసు. అందుకోసం నన్ను జ్వరంతో నింపాడు, నాకు జ్వరాన్ని ఇచ్చాడు. ఎంత జ్వరం ఉంటే మనకి లెక్క. జ్వరం ఉంది కాబట్టి ఒక ముద్ద ఎక్కువ తిప్పి వాక్యం చెప్దామా? అసలు వద్దు. మనల్ని మనం ప్రతిష్ఠించుకొని మనం నలగొట్టబట్టడానికి ఇష్టపడితే లోకంలో దుర్మార్గం ఒక 100 రోజులు బతికే కంటే దేవుని సన్నిధిలో యోగ్యంగా ఒక్క పూట బతికి చచ్చిపోండి. మీ జీవితాలకు అర్థవంతమైన జీవితాలుగా మీ జీవితాలు మార్చబడతాయి. స్తోత్రం అని చెప్పండి అందరు గట్టిగా. అనవసరమైన బతుకు బతకమాకండి, నష్టకరమైన జీవితాన్ని జీవించమాకండి. ఊరికి అందరితో మనం ఎందుకు కనిపించుకోవాలి? తమ్ముళ్ళు నా వైపు చూడండి,
అందరితో మనం ఎందుకు ఊరికి అనిపించుకునేదండి? నువ్వు ఊరికే ప్రార్థన చేస్తున్నావు అంటే అది బాగుంటుంది. నువ్వు ఊరికి ఎందుకు దేవుని కోసం బతుకుతున్నావు అంటే బాగుంటుంది. ప్రార్థన చేయవు, దేవుని కొరకు బతకవు, చదువుకోవు, ఏం పట్టించుకోవు, ఏ బాధ్యతలు ఉండవు. నీ వల్ల అందరూ బాధపడుతున్నారు, నీ వల్ల అందరికీ నష్టమే, నీ వల్ల అందరికీ బాధే. అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు దేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడు? ఎప్పుడు సంతోషకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఈ పూట ఒక తీర్మానంలోకి రా. నువ్వు ఊరికి చెప్పించుకోవద్దు. నేను మరలా చెబుతున్నా, మనం చెప్పించుకునే స్థితిలో ఉండద్దు. మనం అర్థం చేసుకోగలిగినటువంటి స్థితికి ఈ పూట రాగలిగితే, మన మనోనేత్రాలు వెలిగించబడితే, జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు, మన ఆయుష్ అల్పమైంది, తుచ్చమైన లోకం, పనికిరాని లోకం. ఎంతకాలం ఉంటాం మనం ఇక్కడ? దుర్దినములు రాకముందే, చెడ్డ రోజులు రాకముందే. ఏవి చెడ్డ రోజులు? మనశాంతి లేక, నెమ్మది లేక, లోకంలో బతకలేక, ఆ రోజు నీకు రాకముందే. నేను మరలా చెప్తున్నాను, మీరు లోకం కోసం బతికినంత వరకు మీ జీవితంలో నెమ్మది పొరపాటు కూడా ఉండదు. ఆ టైంకి, ఆ మూమెంట్కి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, చాలా బాగుంది అని మీకు అనిపించవచ్చు, అంతే. తర్వాత మీ జీవితంలో ఆ శాశ్వతమైన ఆనందం మీరు అస్సలు అనుభవించలేరు. నేను చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా, వైపు చూసినండి మాట. నేను నిద్ర ఉండదు, తిండి తింటే తింటా, లేకపోతే లేదు. ఎంత దూరాలు ప్రయాణం, ఉదయం ఒక దగ్గర ఉంటే సాయంత్రం, ఉదయం ఆంధ్రాలో ఉంటే సాయంత్రం తెలంగాణలో ఉంటా, లేకపోతే రాయలసీమలో ఉంటా. ఇట్లా తిరుగుతాను నేను. కానీ నా జీవితంలో నేను మీ అందరికీ చెప్పగలిగిన సాక్ష్యం, అంత సంతోషంగా బ్రతుకుతున్న వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. అంత సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అంత భాగ్యకరమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. నా యవన బలం అంతా సేవలోనే పోతుంది, నా నిద్ర అంతా సేవకి అయిపోతుంది. నేను ప్రార్థన చేసుకునేవాడిని ఒకప్పుడు, ప్రభా పడుకోవటానికి కూడా టైం ఉండకూడదు తండ్రి, ఒక్క పూట కూడా నేను ఖాళీగా ఉండకూడదయ్యా, ప్రతి పూట నేను పని చేయాలయ్యా. మీ కడుపులో ఉన్న దర్శనం ఏంది నాకు మాట చెప్పండి, మీ హృదయంలో ఉన్న ఆలోచన నాకు చెప్పండి. యోసేపుతో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు మరి, కానీ యోసేపు బాగానే ఉన్నాడుగా. ఈరోజు నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాకపోవచ్చు, నువ్వు మాట్లాడుతున్నా, నీకు ఫోన్లు వస్తున్నా, నీ ఫ్రెండ్స్ సరైన వాళ్ళు కాకపోవచ్చు. నువ్వెందుకు యథార్థంగా బతకూడదు? నీకు తెలియదా యథార్థంగా బతకాలా, దేవుడి కోసం బతకాలా? నా కుటుంబం ప్రార్థన కుటుంబం, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దుఃఖంతో నింపబడుతుంది. నీకు అర్థమవుతుందా? ఈ దుఃఖకరమైన జీవితం ఎంతకాలం కొనసాగిద్దాం? మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినగాక. యోహాను గురించి బైబిల్లో రాయబడిన మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. మనల్ని బట్టి అనేకులు సంతోషించుదురుగాక, మన సంఘం సంతోషపడునుగాక, మన దైవజనుడు సంతోషపడునుగాక. మనల్ని బట్టి వీళ్ళు సంతోషపడాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషపడటం చాలా ముఖ్యం. నేను మనుషులను సంతోషపెట్టువాడునైతే, హల్లెలూయా. యవనస్తులారా, నా మాటలు ముగిస్తా కానీ మిమ్మల్ని అందరినీ నేను ఒక మాట అడిగి పంపించాలని కోరుకుంటున్నాను. మీ అందరి గురించి నా హృదయంలో ఒక భారం, మీ అందరి గురించి నా హృదయంలో ఒక ఆలోచన. మీరు ఎవరిని, వేటిని విడిచిపెడతారు, ఎవరిని హత్తుకుంటారు? మరలా అపవాదిగానే హత్తుకుంటారా? మరలా లోకాన్ని, పాపాన్ని హత్తుకుంటారా? ఇక్కడి నుంచి అయినా ప్రభు కోసం నీ జీవితాన్ని సంపూర్ణంగా ఎందుకని ప్రతిష్ఠించుకోకూడదు? చెప్పు, ఎందుకు ఇవ్వకూడదు నీ జీవితాన్ని? ఎందుకు వేయకూడదు నీ అడుగులు దేవుని కోసం? నీ జీవితం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న జీవితంగా నీ జీవితాన్ని ఎందుకు నువ్వు మార్చుకోకూడదు? ఈ కడవరి దినాల్లో దేవుని ఉన్నతమైన కృపతో నింపబడటానికి నువ్వెందుకు ఆ తెగింపులోకి రాకూడదు? చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో, చాలా మందిలో ప్రమాదకరంగా బతికింది, లేనిపోని నిందేసింది. ఆ నింద ఎంత అఘోరమైంది, తీసుకొని పోయి చెరసాలలో పడేశారు. మళ్ళీ అక్కడ హింసే, అక్కడ బాధే, అక్కడ వేదనే. ఎన్ని వేదనలైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు యోసేపు. తనకి పరిశుద్ధతే ముఖ్యం. ఈరోజు నుంచి మీరు, నేను పరిశుద్ధంగా బతకాలన్న కమిట్మెంట్లోకి మీరు ఎందుకు రాకూడదు? మీ ఫోన్లు పరిశుద్ధపరచబడును గాక, మీ తలంపులు పరిశుద్ధపరచబడును గాక, మీ మాటలు పరిశుద్ధపరచబడును గాక.
మన తల్లిదండ్రులు సమాజం చూస్తున్న అన్న భయం కాక, దేవుడు మనని చూస్తున్నాడు అన్న భయంతో మనం నింపబడదాము గాక. దేవుడి భయంతో బతకండి, దేవుని చిత్తానికి అప్పగించుకొని బతకండి, దేవుడి కృపతో నింపబడి బతకండి. నేను మరలా చెప్తున్నాను, మీలో ఎవరైనా ఇర్మియా పుస్తకం 1:8 దేవుడు అంటాడు, ఆ మాట ఒకసారి చదవండి, నేను ముగిస్తాను. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. చిత్తగించుము, నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదా? యెహోవా 5వ వచనం చూడండి. 5 ఓకే. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఆమేన్ అనండి. వీడిట్టంటోడు అని తెలిస్తే నేను కడుపులోనే పీసుకు పడేసేవాడిని అంటారు చాలా మంది. నువ్వు ఇట్టంటోడు అయితే అసలు నేను ఎప్పుడు చంపి పడేసా, ఇట్లాంటి మాటలే కదా మాట్లాడేది. ఇక రాయబడిన మాట ఏంటిది? గర్భములో నువ్వు ఇంకా తయారు కాలేదు, అవయవాలు రాలేదు, రూపింపబడక మునిపే నేను నిన్ను ఎదిగితేనే. నా వెనకాల చెప్పండి, నన్ను నా యేసయ్య నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తెలుసుకున్నాడు. హీ నోస్ యూ. నువ్వెట్లా బతుకుతావో తెలుసు, ఎట్లా మాట్లాడతావో తెలుసు, ఎట్లా ప్రవర్తిస్తావో తెలుసు, ఎట్లా జీవిస్తావో తెలుసు. తెలిసినా నీకు జీవితాన్ని ఇచ్చాడు, తెలిసినా నిన్ను పుట్టించాడు, తెలిసినా నిన్ను ప్రాణంతో నిలబెట్టాడు తెలుసు. నీ గురించి నాకు తెలియకపోవచ్చు, నీ గురించి నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, తమ్ముడు నీ గురించి నీ బంధువులకు ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నిన్ను సృష్టించిన దేవునికి ముందే తెలుసు, బాగా తెలుసు. అసలు నువ్వు పిండంగా ఏర్పడక ముందే నిన్ను తెలుసుకున్నాడంట. అంటే దాని అర్థం ఏంటిదో చెప్పనా? అప్పటి నుండే దేవుడు నిన్ను తన ప్రణాళికలో ఉంచుకున్నాడు. అప్పటి నుండే దేవుడు నిన్ను తన చిత్తానుసారంగా నడిపించబడటానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు అప్పటి నుండి దేవుడు తెలుసుకొని దేవుడు అంటున్నాడు, ఆ గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నువ్వు బయటికి రాక మునిపే. స్తోత్రం చెప్పండి అందరూ. నాయనకాలు చెప్పండి, నేను గట్టి చెప్పండి, దేవుని స్వరూపమై ఉన్నాను, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తినై ఉన్నాను. ఎవరి కొరకు? ఈ పూట పరిశుద్ధత కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని సేవకుల కోసం, దేవుని మందిరం కోసం ప్రతిష్ఠించుకొని యవనులు మీలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నుంచి మందిరంలో పరిచర్య చేసే విషయంలో నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా. ఇక నుంచి నా సేవ దీవెనకరంగా మార్చబడ్డ నిమిత్తం నేను ప్రార్థన చేస్తా. ఇక నుంచి నా కుటుంబం అంతా రక్షించబడ్డ నిమిత్తం నేను ప్రార్థన పూర్వకంగా నడిపించాను. ఈ ప్రతిష్టలకు మీరు ఎంతమంది వస్తారు? ఇప్పటి నుంచి ఈ ప్రతిష్టతో మీరు ఎంతమంది బ్రతకాలని మీరు తీర్మానం చేసుకుంటున్నారు? ఈ ప్రతిష్ట కలిగిన అనుభవాలలో నిలవబడాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు? నేను మీ అందరికీ చెబుతాను, చేతులు ఎంతమంది నేను అట్లాంటి మాటలు మీతో మాట్లాడను. నీ హృదయంలో తీర్మానం చేసుకో, నీ హృదయానికి అవకాశం ఇయ్యి. ఆ ప్రతిష్టలోనికి నువ్వు రా. ఆ ప్రతిష్ట చేసుకున్న నీవు గనుడవుగా మార్చబడతామైన నామంలో, శ్రేష్ఠుడిగా తీర్చబడతామైన నామంలో, ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడతామైన నామంలో. ఒక్క మాటే, ప్రతిష్ఠించుకోండి, దేవుడి కొరకు జీవించండి, పానార్పణంగా పోయబడండి, ఉన్నతమైన కృపతో నింపబడండి. ఈ కడవరి దినాలలో నిన్ను చెరపటానికి, ఆశీర్వదించబడాల్సిన నిన్ను పాడు చేయటానికి పోతీఫర్ భార్య కన్నేసినట్టు మీ మీద సాతాను గాడి కన్నుందే. అపవాదిగాడు ఒక కన్ను మీ మీద వేశాడు. అందుకోసం నీ కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకోసం నీ మెదడు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకోసం నీ చేతులు సరిగ్గా పనిచేయట్లేదు, అందుకోసం అసలు నువ్వు సరైన పని చేయని వ్యక్తిగా నువ్వు మిగిలిపోయావు, నిష్ప్రయోజకుడిగా మార్చబడ్డావు.
వాడి కన్ను నీ మీద ఉంది, వాడి కనుసన్నల్లో బతుకుతున్నావు. ఒక్క మాట ఈ పూట చెప్పి నేను ముగిస్తా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, మర్చిపో మాకు. దాంతోపాటు సాతానుగాడు నిన్ను చూడట్లా, నిన్ను చెరపటానికి చూస్తున్నాడు, నిన్ను పాడు చేయడానికి చూస్తున్నాడు. నీలో ఉన్న ఆత్మ సంబంధమైన వాతావరణం అంతా పోయి, ఇక ఇప్పుడు ఉన్న ఈ ఎండ పోయి ఉన్న పాటను ఉరుగులు మీరు డబడబడబడబాల్ వర్షం ఎట్లయితే వస్తుందో నీ వాతావరణం అంతా మారిపోయింది. అప్పటిదాకా భక్తి కలిగిన నువ్వు, అన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచిన నువ్వు, కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా మందిరానికి వచ్చి నువ్వు, ఈ రోజున మందిరం ఊసు లేదు, ప్రార్థన ఊసు లేదు, ఉపవాసం ఊసు లేదు, పరిచర్య ఊసు లేదు. ఎంత దూరం అయిపోయావు నువ్వు? సాతానికి దగ్గరయ్యావు, దేవునికి దూరం అయ్యావు. ఈరోజు నువ్వు ఏమి విడిచిపెట్టాలనుకుంటున్నావు? వేటిని హత్తుకోవాలనుకుంటున్నావు? ఎవరిని వెంబడించాలనుకుంటున్నావు? ఈ పూట నీ తీర్మానం ఏంటి? ఏ తీర్మానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళబోతున్నా? ఇంత కష్టపడి వచ్చావు, ఇంత దూరం, ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నీ బ్రతుకు నీకు దిద్దుకోవాలన్న ఆలోచన నీకు కలక్కపోతే, నేను మరలా చెబుతున్నాను, మరలా దేవుడు నీ జీవితంలో అవకాశం ఇస్తాడు నాకే తెలియదు. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ నీకు అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కృపను దేవుడు మీకు ఇచ్చిన గాక. అవకాశమును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునే స్థితికి ప్రతి వ్యక్తిని నా దేవుడు నడిపించును గాక. నేను చిన్న మాట మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. పాకిస్తాన్లో అబ్దుల్ అనే ఒక తమ్ముడు యేసుప్రభువు తెలుసుకున్నాడు, యూట్యూబ్లో వాక్యం విన్నాడు. మందిరాలు లేవు, ఉన్న చాలా కష్టం. తన జీవితంలో యేసుప్రభువు నమ్ముకొని ఆదివారం ఆరాధన లేదు, మందిరం లేదు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు. తన జీవితంలో తాను చేసుకున్న ప్రతిష్ట ఏందో చెప్పనా? నేను బ్రతికుండగా నా దేశమంతా ప్రభుకి సొంతంగా మార్చబడాలి, నా దేశమంతటిని ప్రభు చేతిలో పెట్టాలి. ఇంత గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నాక నేను మౌనంగా ఎట్లా ఉండాలని చెప్పి రహస్యంగా సీక్రెట్గా బంధువులకి వెళ్ళి వాళ్ళందరికీ యేసు గురించి చెబుతున్నాడు. ఒక్కొక్కరు ఆయన ద్వేషించడం మొదలుపెట్టారు. ఒక రోజున ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇక తిరిగి రాలేదు. కారణం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మామయ్య ఆ కుర్రని చంపాడు. రోకల బండతో కొట్టి చంపాడు. ఇదంటే తెలిసిందని మీరు అనుకున్నారా? ఆ చంపిన వ్యక్తి ఇప్పుడు సేవకుడయ్యాడు, చంపిన వ్యక్తి దైవజనుడిగా మార్చబడ్డాడు, చంపిన వ్యక్తి దేవుని కొరకు బతుకుతున్నాడు. అతడు ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాడు, వాడు నా అల్లుడు, వాడు దేవుని కోసం బతికినవాడు. అతని జీవితంలో చచ్చిపోయినా తన కుటుంబాన్ని ప్రభు ఇప్పుడు తిప్పాలన్న ఆలోచన ఎందుకంది. నువ్వు చచ్చినా ఒక ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా, చచ్చినా పర్వాలేదు ఒక పిక్నిక్ పోయి రావాలనుకుంటున్నా, పానం పోతే పత్తికుండగానే శుభ్రంగా అదే నల్లి గోస్ట్ బిర్యానీ అనండి, నల్లి గోస్ట్ బిర్యానీ అంట. అమ్మగారు నాకు ఒక ఆమె చెబుతుంది, అయ్యగారు ఏం తింటావు అయ్యగారు అన్నది. ఏందమ్మా ఏం వండినమ్మా? నల్లి గోస్ట్ బిర్యానీ అంట. నాకు అమ్మ ఏందిరా నాయన, చాలా గోస్టులు ఉన్నాయి. నేను గదిలిచ్చే గోస్ట్ ఒకడు ఉన్నాడు, వాడు సాతానా. వాడి చేతిలో పడ్డావా నీ బతుకు ఆగం అయిపోయింది. దేవుని చేతిలో పడ్డావా మహిమకరంగా నీ జీవితం మార్చబడింది. ఇప్పటి వరకు దావీదంటే ఎవరికి కనపల్లా, ఎవరికి కనపడని దావీదుని దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి చూపించాడు. హే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నాకు నచ్చినట్టుగా బతికిన వాడు, నా ఉద్దేశములను గుర్తెరిగిన వాడు. ఈరోజు దేవునికి ఇష్టంగా ఉన్నావా, దేవునికి కష్టంగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసే పనులకి నిన్ను దేవుడు చూస్తుంటే దేవునికి బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? అసలు నువ్వు ఉన్నందుకు నీ సంఘానికి ఏం జరుగుతుంది? నువ్వు ఉన్నందుకు నీ సేవకునికి ఏం జరుగుతుంది? నువ్వు ఉన్నందుకు నీ ఇంటికి ఏం జరుగుతుంది? అసలు నువ్వు ఉన్నందుకు నీకేం జరుగుతుంది? ఎందుకు బతికున్నావు అంటే, ఒక తమ్ముడిని నేను అడిగిన, తమ్ముడు ఏంది తమ్ముడు ఇంత అనారోగ్యంతో కూడా ఎట్లా దేవుడు కృపించిండు బాగానే బతుకుతున్నావు అంటే, ఆ తమ్ముడు ఏమంటాను చెప్పండి. ఇది చూడండి, ఒరే ఏది అట్టాను, అసలు మాట్లాడు కూడా మాట్లాడలేదండి. ఎందుకన్నా బతకటం ఏముందన్నా,
ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఏదైనా తోటలో యవ్వన కాలంలోనే చేశాడు దేవుడు వీళ్ళని. వృద్ధాప్యం లేదు. నిన్ననే చెప్పినా మీకు, వృద్ధాప్యమేముంది, బాల్యం లేదు. యవ్వన కాలంలోనే వాళ్ళు నిర్మించబడ్డారు. చక్కగా యోగ్యంగా బతకొచ్చు, యథార్థంగా జీవించవచ్చు, కృపతో నింపబడవచ్చు. ఏదైనా తోట అంతా కృప పొందుకున్న తోటగా మార్చబడింది. కానీ వీళ్ళని బట్టి తోటంతా సర్వనాశనం అయిపోయింది. ఈరోజున సమాజాన్ని పాడు చేసే సద్దాం హుసేన్లు మీలో నుంచి తయారవుతారా? బిన్ లాడెన్లు తయారవుతారా మీలో నుంచి? బిన్ లాడెన్ ఒక మాట చెప్పాడు. అమెరికా ట్విన్ టవర్స్ పడేసింది ఆయనగా. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఒక క్రైస్తవులాగా బతుకుంటే నాలాంటి ఉగ్రవాది పుట్టుండేవాడు కాదన్నాడు. అంటే ఉగ్రవాదులు తయారు కావడానికి క్రైస్తవుడిలో క్రీస్తు కనపడట్లేదా? క్రీస్తుని చూపించేవాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఆది అపోస్తలుల కాలంలో సేవ మహిమకరంగా జరిగింది, విస్తారంగా జరిగింది, దేవుని కార్యాలు జరిగినాయి. పాపులు మారారు, దుర్మార్గులు మారారు, హింసకులు మారారు. ఇంత గొప్ప పని జరగటానికి మందిరాలు ఎక్కువ, అట్టబాళ్ళ ఎక్కువ, చర్చీలు ఉన్నాయా? పాస్టర్లు ఎంతమంది ఉన్నారు ఆ కాలం నాకు చెప్పండి. పౌలయ్య గారి సేవలో ఒనేసిం ఉన్నాడు, రెవరెండ్ ఒనేసిం, డాక్టర్ ఎపఫ్రోదిత్, రెవరెండ్ BTH CTH బర్నబా, ఇవన్నీ ఉన్నాయా? అందరూ ఉన్నారు. కానీ అందరూ ఆ దైవజనుడితో కలిసి పనిచేశారు. అందరికీ ఒకటే దర్శనం. ఆ కాలంలో కాలంలో పాస్టర్ గారులు కావాలనుకునే కంటే ఆ కాలంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలో వారి దర్శనం అయితే. అందుకోసం ఎక్కువ మందిరాలు లేకపోయినా, ఎక్కువ మంది దైవజనులు లేకపోయినా ప్రాంతాలు కదిలించబడ్డాయి. ఆ కాలంలో వాక్యం వింటుంటే స్థిరాస్తులు చరాస్తులు తీసుకొచ్చి ఆడబడేసిపోయారు. ఒక మాట మిమ్మల్ని అందరిని అడిగి నా మాట ముగిస్తా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో మీరేం చేయబోతున్నారు? మీరు ఏ విధంగా మార్చబడి ఈ లోకానికి మీరు నిలబడబోతున్నారు? దేవుని మహిమార్థమైన అది మీకు అర్థం కావాలి. ఉండలేవు, ఉండబోవు. నీకు ఎంత డబ్బున్నా నువ్వు ఉండలేవు. నీకు వైద్యం తెలిసినా ఉండలేవు. డాక్టర్లే చచ్చిపోతున్నారు, నీకేం వైద్యం తెలుసు? నువ్వు ఎట్లా ఉండగలవు ఇక్కడ? నువ్వు ఎట్లా బతకగలవు అనుకుంటున్నావు ఇక్కడ? మనందరం బ్రతకగలిగింది ఒకటే, అది దేవుని రాజ్యం. దానికోసం ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, ప్రత్యేకించుకోండి. ఎంతమంది కన్ను మీ మీద పడ్డా, ఎన్ని మాటలు మీ చెవున పడ్డా, ఎంతమంది ఎన్ని రకాలుగా మీతో ప్రవర్తించిన, మీరైతే యోసేపు వలె. యోసేపు దర్శనం చెప్పండి, యోసేపు ఉద్దేశం చెప్పండి. నాకు వస్త్రం లేకపోయినా పర్వాలేదు, నాకు పరిశుద్ధత అంటే నాకు అంతే చాలు. పై వస్త్రం లాగేసింది, లాగి ఆమె కేకలమ్మో అయ్యో 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 అమ్మో అదిగోయ్యా అని ఉంటుంది. ఇన్ని నిందలైన అనుభవించాడు యోసేపు. గుండె నిండా పరిశుద్ధత నేను నింపుకున్నాడు. ఈ పూట ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని అందరినీ పంపిస్తా. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు? మీరు ఈ స్థలం నుంచి ఏ విధంగా వెళ్ళబోతారు? అల్లరి చిల్లరకు పోతారా? నామకర్తలకు పోతారా? లోకానుసారాలకు పోతారా? ఒక్కరోజు వేసే కోసం రోషం కలిగి బతికి చూడు. ఒక్కరోజు ఒక్క దానియేలు లాంటి టాస్క్ తీసుకో. ఒక్కరోజు ఒక ఎస్తేర్ లాంటి సమర్పణలోనికి నువ్వురా. ఒక్కరోజు ఒక మోషేలాగా. మోషే పెద్దవాడయ్యే కొద్దీ గర్వం, అహంకారం, లోకాశలు, లౌకికమైన కార్యాలు, శరీరాశలు కాదు పెరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనా ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు నేను ఏది భాగ్యం ఎంచుకుంటావు, ఏది అభాగ్యంగా ఎంచుకుంటావు? డెసిషన్ ఈజ్ యోర్స్. సంఘానికి ప్రయోజనకరంగా ఉండు, సేవకి ప్రయోజనకరంగా ఉండు, నీ జీవితానికి ప్రయోజనకరంగా బతుకు. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా బతక మాకు. చీ చీ చా చూ ఈ మాటలు నీ గురించి వినపడకూడదు. అసలు నీ లేకపోతే చాలా లోటు కనపడాలి సంఘంలో. నువ్వు లేకపోతే నీ ఇంట్లో చాలా లోటు కనపడాలా.
నువ్వు లేకపోతే అసలు ఎందుకు బతుకుతున్నావురా నాయన అని అనిపించే అంత ప్రభావితము చెయ్యగలిగిన భక్తి నువ్వు చేయాలి ఈ తరంలో. ఎంత ప్రార్థన చేస్తాడు ఆ తమ్ముడు, ఎంత విశ్వాసం ఉంటాడు ఆ తమ్ముడు, ఎంత భక్తిగా ఉంటాడు ఆ తమ్ముడు. ఈ రోజు నుంచి నీలో నుండి ప్రజలు ఆ కార్యాలను చూచుదురుగాక. రోషం కలిగి ప్రతిష్ఠించుకొని వెళ్ళండి. ప్రభా, ఈ స్థలంలో నుంచి నన్ను ప్రతిష్ఠించి పంపయ్యా, నా జీవితాన్ని ప్రత్యేకించి పంపయ్యా. అలౌకికమైన వ్యక్తిగా నేను ఉండక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నేను మార్చబడాలని కోరుకుంటున్నాను. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఈ పూట మీతో మాట్లాడిన మాటలను బట్టి మీ జీవితకాలంలో దేవుడు మీతో మాట్లాడిన మాటల్ని మీ హృదయంలో ఉంచుకొని నువ్వు వేటిని విడిచిపెడదాం అనుకొని తీర్మానం చేసుకుంటున్నా, వేటిని హత్తుకుందామని తీర్మానం చేసుకుంటున్నా, ఎవరిని వెంబడించాలని నువ్వు తీర్మానం చేసుకుంటున్నా. నువ్వు ఆయన చేతిలోకి ఈ పూట వస్తావా? నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? ఆయన చేతిలోకి నువ్వు వస్తే నీకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, నడవవలసిన త్రోవలు నిన్ను నడిపిస్తాడు. నువ్వెంత కష్టపడి చదివినా రాని జ్ఞానం ఆయన చేతిలోకి వెళ్తే వస్తుంది. నా ప్రియులారా, ఈ పూట మీరందరూ ప్రభు చిత్తానికి అప్పగించుకోండి. నిన్నే వెంబడించే కృప నాకు దయచేయి. లోకంలో చాలా ప్రయాసపడుతున్నాయా, ఇదంతా వ్యర్థమే. కానీ ప్రభువునందు మా ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఇక్కడ నుంచి, ఈ స్థలం నుంచి మరలా పాత రోత జీవితంతో మేము తిరిగి వెళ్ళకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తులకు ఎప్పటి నుంచి సంఘంలో మమ్మల్ని చూస్తురుగాక. అమ్మో, ఆ వ్యక్తి యవనస్తుల కూడికి వెళ్ళాడు, వాక్యం ద్వారా దర్శించబడ్డాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ సాక్ష్యాలు ప్రతి సంఘములో వినబడును గాక. ప్రభా, నన్ను ఆ విధంగా మార్చు ప్రభా. అడగవను నోరు తీసి అడుగు, నన్ను ఆ విధంగా మార్చయ్యా, నన్ను ఆ విధంగా మార్చు ప్రభా. యోసేపుని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నన్ను బట్టి నా ఇల్లు, నన్ను బట్టి ఆత్మ సంబంధంగా నువ్వు నాకు ఇచ్చిన ఇల్లు, నా సంఘం, నా తల్లిదండ్రులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు దీవెనకరంగా ఉన్నట్లు, వాళ్ళు సంతోషకరంగా ఉన్నట్లుగా మీరు నా కృప దయచి. యోసేపుకు నువ్వు తోడుగా ఉన్నావు, యోసేపు నీతో ఉన్నాడు, నేను నీతో ఉండే కృప నాకు దయచి. నీ కొరకు బ్రతికి అనుభవాలు నాకు నేర్పించండి. తమ్ముడు, నువ్వెందుకు నోరు తెరవకూడదు? చెల్లి, నువ్వెందుకు నోరు తెరవకూడదు? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవిస్తా. ఒక మంచి తీర్మానంతో నీ స్థలం నుంచి నువ్వు తిరిగి వెళ్ళి, ఏదో సర్వసాధారణంగా ఈ స్థలానికి వచ్చాను, సరదాగా ఒక పిక్నిక్ లాగా వచ్చాను అన్నట్లుగా నీ రాక ఇక్కడ మార్చబడకూడదు. ఇక్కడికి వచ్చినందుకు నీ సాక్ష్యం మలుపు తిరగాల, ఇక్కడికి వచ్చినందుకు నీ జీవితం మలుపు తిరగాల, ఇక్కడికి వచ్చినందుకు నీ బ్రతుకులో గొప్ప మార్పును ప్రజలు చూడాలా. మార్పు కలిగిన వ్యక్తిగా నన్ను చేయండి, సంపూర్ణమైన కృపతో నింపబడిన వ్యక్తిగా నన్ను చేయండి. అన్నిట్లో ఏముందో తెలుసుకున్నాను, కానీ నీలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాను. అందుకోసం నీతో గడపలేకపోతున్నాను, అందుకోసం నీతో ఉండలేకపోతున్నాను. నా జీవితంలో నీ కొరకు బ్రతకగలిగిన ప్రతిష్ట నాకు కావాలి. తండ్రి దూరం అయ్యాడు, తల్లి దూరం అయింది, ఒంటరిగా మిగిలిపోయినా యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. తమ్ముడు, నిన్నెవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు, బాధపడమాకును. ఎవరు నిన్ను పక్కన పెట్టినా దేవుడు నిన్ను పక్కన పెట్టాడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టనట్టుగా ఉండే వ్యక్తి కాడు. నీ పద్ధతులు ప్రజలకు ఇష్టంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ క్రియలను బట్టి నీ తల్లిదండ్రులు అందరూ విసిగిపోవచ్చు. ఈ యవనస్తుల కూడికలోంచి నువ్వు తిరిగి వెళ్తున్నాడు. రూపాంతరపరచబడినటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీలో మహిమను ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. ప్రభా, ఆ ప్రత్యేకమైన కృపతో నేను నింపబడాలని కోరుకుంటున్నానయ్యా. ఇక్కడ నుండి ఒక ప్రత్యేకమైన కృపను అనుభవించి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళు మీ కుడిచే పైకెత్తండి. అందరు కళ్ళు మూసే ఉండండి. మీ హస్తాలను పైకెత్తి ప్రభుకు చూపించండి. నేను ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన తీర్మానంతో వెళ్దాం అనుకుంటున్నాను. ప్రత్యేకమైన కృపతో నింపబడి వెళ్దామని కోరుకుంటున్నానయ్యా. ఏదో మరలా సాదాసీదా జీవితాన్ని నేను జీవించదలుచుకోలేదు ప్రభా. నన్ను ప్రత్యేకించయ్యా, నన్ను ప్రతిష్ఠించయ్యా. నీ కొరకు జీవించగలిగినటువంటి కృప నాకు దయచేయి. చేతులెత్తిన బిడ్డలారా, ప్రభుకు అప్పగించుకోండి. పూట మనం ఒక 5 నిమిషాలు ముగించుకోబోతున్నా. ఏముందయ్యా ఈ లోకం అంతా? ఇక్కడ నుండి మరలా నన్ను ఒక పాత వ్యక్తిగా నన్ను పంపించొద్దయ్యా.
నన్ను నూతన సృష్టిగా మార్చండి. నూతన స్వభావమును నాకు ఇవ్వండి. రాతి గుండెను తీసివేయండి. మాంసపు గుండెను నాకు ఇవ్వండి. ఈ లోకమంతటిని అనుభవించిన సొలొమోను చెప్పాడు, వ్యర్థము వ్యర్థము, సమస్త వ్యర్థం అన్నాడయ్యా. యేసు నీలోనే ఆనందము. ఒక మంచి తీర్మానంలోకి వస్తా. అది శాశ్వతమైనదయ్యా. నేను నిన్నే వెంబడిస్తాను ప్రభువా. నీలోనే ఆనందము. ఇక నా ఫోన్ లో చెడుంచుకోను, నా హృదయంలో చెడుంచుకోను, నా తలంపులలో చెడుంచుకోను. చెడుకి నా జీవితంలో అవకాశం లేదయ్యా. అవకాశం ఇవ్వడు ప్రభు. క్షణికమైన సంతోషమే నన్ను పాడు చేయడానికి చూస్తున్నా. లోకములో ఏమున్నది? పోతీఫర్ భార్య విషయంలో జాగ్రత్త పడతాను. సుఖభోగ పాప విషయంలో జాగ్రత్త యేసు పడతాను. నీలోనే జాగ్రత్త కలిగిన ఆనందం. వ్యక్తిగా మార్చబడతాను ప్రభు. అది శాశ్వతమైనదయ్యా. యేసు నీలోనే ఆనందము. అది శాశ్వతమైన ఒక మంచి తీర్మానంలోకి నేను రావాలని కోరుకుంటున్నానయ్యా. ఒక ఘనమైన చెల్లాలనుకుంటున్నాను. నేను నీ కొరకే జీవింతును. నా బలముతో నన్ను కాడిని నే మోతును. యేసు నీవే నా సర్వము. నన్ను ప్రత్యేకించుకో ప్రభువా. నా జీవితమే నీకంకితం. ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను యేసు చేయండి. నీవే నా సర్వము. నిష్ప్రయోజనమైన కార్యాలు తీసేయి ప్రభువా. జీవితమే నీకంకితం. నీవు నాకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలి ఒక ప్రభువా. ఘనమైన నన్ను బట్టి నా కుటుంబం జీవితం వర్ధిల్లాలి. నేను నీ కొరకే అనేకులు ఆశీర్వదించబడాలి. జీవింతును. ఒక ఆశీర్వాదింపబడిన జీవితం నాకు కావాలి. ఈ బలముతో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను మార్చబడాలని కోరుకుంటున్నాను. నేను ఒక తీర్మానంలోకి వస్తున్నాను. యేసు నీవే నా ప్రయోజనం చాలా సర్వము. ప్రయాసపడి గుడిని ఏర్పాటు చేశాను. నా జీవితమే నీకంకితం. నా జీవితంలో గొప్ప యేసు మార్పును నీవే నా సర్వము. తీర్మానం లేని వ్యక్తిగా ఇక్కడ నా చేరనయ్యా. జీవితమే నీకంకితం. నన్నెవరో ఒకలాగా చేయి ప్రభువా. నన్ను ప్రేమించుటలో ఏమున్నది? నన్నింతగా ప్రేమించినంత దేనికి కూరగానే బ్రతుకే కదా. నీ చిత్తానికి ప్రాణము పెట్టుటకు ఏమున్నది? దూరమైన బ్రతుకే కదా. నన్ను ప్రేమించుటలో ఏమున్నది? దేనికి కోరగానే బ్రతుకే కదా. ప్రాణము పెట్టుటకు ఏమున్నది? దూరమైన బ్రతుకే కదా. యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని, యేసు నీతోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని. యేసు నీవే నా సర్వము. ఎంతమంది అప్పగించబడుతున్నారు ఈ పూట? నా ఎంతమంది వచ్చారు మీ తీర్మానంలోకి? జీవితం ఎంతమంది మీ చేతిని దేవుడి చేతిలో యేసు పెట్టారు? నీవే నా ఎవరెవరు నా చేతిని దేవా నన్ను పట్టుకోమని కోరారు ఈ రాత్రి, ఈ పూట? నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకే జీవింతును. నాకు ఈ బలము
తీర్మానం చేసుకున్నావు తమ్ముడు? చెల్లి ఏ తీర్మానం చేసుకున్నావు? ఎట్లా వెళ్దాం అనుకుంటున్నావు ఇక్కడ నుంచి నువ్వు? ఇంకా పాడైపోయిన బ్రతుకుతూనే ఉందావా? ఇంకా పతనావస్థలోనే మిగిలిపోదావా? ఏం చేయదలుచుకున్నావు నువ్వు? ఏం చెప్పావు నువ్వు ప్రభుకి? ఏం అప్పగించుకున్నావు? ఏ మాట ఇచ్చావు నువ్వు దేవుడికి? అపొస్తలుడైన పౌలు అన్నాడు, మార్చు ప్రభువా, ఒక దానియేలు లాంటి ప్రార్థన పరులను మార్చు ప్రభువా. సర్వసాధారణమైన వ్యక్తికి స్థలం నుంచి నేను వెళ్ళదలుచుకోలేదయ్యా. ఒక ప్రత్యేకమైన కృపతో నన్ను నింపి నడిపించండి అయ్యా. ఏది నీ చెయ్యి ఎంతమంది చేతులు దేవుని కొరకు లేపబడ్డాయో, ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో, ఈ చేతులు ఎత్తిన బిడ్డలలో నుంచి ఏలియాలు లేపబడాలి, ఎలీషాలు లేపబడాలి, సమూయేలు లాంటి ప్రవక్తలు లేపబడాలి, అకుల ప్రిస్కిల్లాలు లేపబడాలి, ఎస్తేర్ లాంటి వైరాగ్యం కలిగిన బిడ్డలు లేపబడాలి, రూతు లాంటి సమర్పణ కలిగిన బిడ్డలు లేపబడాలి. షబకతిరా బలకరా బలకతురా షిడిగిదిడిబి ఖరావు రిబి కలబక షబౌర బలకతురా. అనేకుల తల మీదకి దేవుని హస్తం దిగి వస్తుంటే నేను చూస్తున్నాను. అనేకులను దేవుడు హత్తుకుంటున్నాడు, అనేకులను చేతులను దేవుడు పట్టుకుంటున్నాడు. అనేకుల హృదయాంతరంగములలో ఉన్న ప్రతి గలిబిని దేవుడు తొలగించబోతున్నాడు. సమాధానకరమైన ఆత్మతో దేవుడు నింపి ఈ స్థలం వచ్చి నిన్ను పంపించబోతున్నాడు ఆయన నామములో. నీ మనోనేత్రాలను చూడు, నీ మనోనేత్రాలతో చూడు, నీ ముందు నిలవబడి యేసుని పూట చేతులెత్తిన బిడ్డలారా మీకోసం ప్రార్థన. చేతులెత్తి ఉంచండి, ప్రార్థన చేస్తా. జీసస్ థ్యాంక్ యూ మాస్టర్. ప్రార్థన చేసుకుందా. ఒక మౌత్ త్వరగా మౌత్. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మీ అందరి కోసం ప్రార్థన, మీ అందరి కోసం ప్రార్థన, మీ తీర్మానాల కోసం ప్రార్థన. కళ్ళు మూసుకునే గీపించండి. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు కూడా ప్రభువా నీ దాసుల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారయ్యా. ప్రతి ఒక్క యవన బిడతో ప్రభువా ఈ సమయంలో ఎంతమంది అయితే బిడలు ప్రభువా నీ వైపు నాయన వారి ఆస్తాలు చాపారు అయ్యా, మీరు పట్టుకోండి అయ్యా. ఏ ఒక్కరిని మీరు దాటిపోకండి నాయన. అయ్యా, సీయోనుల నుండి యెరూషలేములో నుండి ప్రభువా ప్రతి ఒక్క ఆస్తాన్ని మీరు పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అయ్యా ఈ కడవరి దినాలలో ప్రభువా అయ్యా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా ఒక నాయన అయ్యా ఒక సమూయేలు వలె అయ్యా ఒక యోసేపు వలె, ఎస్తేరు వలె, రూతు వలె ప్రభువా అయ్యా నీ కొరకు ప్రతి ఒక్క యమన బిడ కూడా ప్రభువా అయ్యా నీకు ఒక శిష్యులుగా, పరిచారకులుగా, సేవకులుగా ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా నీకు ప్రతిష్ఠించబడినట్లుగా సహాయం దయచండి అయ్యా. అయ్యా ఏ ఒక్కరిని మీరు దాటిపోకండి అయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలన్నిటిని కూడా ప్రభువా, చీకటి, పాపం, శాపం ప్రభువా అయ్యా మీరు లయపరచండి నాయన. అయ్యా ఏ ఒక్కరిని దాటిపోక ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను మీరు పట్టుకోండి నాయన. మీరు దర్శించండి ప్రభువా అయ్యా. మీరు దర్శించినందుకు వందనాలు ప్రభువా అయ్యా. నీ వైపు నాయన చేతులు చాచిన ప్రతి ఒక్కరిని దాటిపోక అయ్యా నీ కృపతో నింపి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి అయ్యా నీకు ఒక సాక్షి బిడలుగా ప్రభువా మీరు మార్చమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. కృప కలిగిన దేవా, బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నా. 2 దినాలు నీ సన్నిధిలో ఉన్నారు. వారి హృదయాల్లో కార్యాలు జరిగించమని నేను నమ్ముతున్నాను. నీ మహిమను చూడగలిగిన కళ్ళతో వారిని నింపినందులుగా నీకు మహిమ ప్రభువా. బిడ్డలందరూ తిరిగి వెళ్ళబోతున్నారు. అందరికి నీ కృప సమృద్ధిగా కుమ్మరింపబడును గాక, అనుగ్రహింపబడును గాక.
ప్రతి ఒక్కరు భారభరితమైన ప్రతిష్టను ఎత్తుకొని ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. ఇక మరెన్నడు ఎప్పుడు ఎక్కడ పాపము చెయ్యని ఒక అత్యద్భుతమైన కృప నీ బిడ్డలందరూ పొందుకొందరుగాక. కార్యాలు జరిగిస్తారని కోరుకుంటా, అన్ని విధాలుగా తోడేండి నడిపించమని ప్రాధాయపడుతూ యేసయ్య శక్తి కలిగిన నామమున అడిగి పొందుకొని నామ నా పరమ తండ్రి. ఇంతవరకు యవనస్తుల కూడికను క్రమంగా మర్యాదగా జరిగించిన తండ్రికి స్తోత్రాలు చెప్పండి అందరూ బిగ్గరగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెన్. తన మహిమకరమైన హస్తాన్ని మన మీద చాపిన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన తనకి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. బలహీనంగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా నన్ను నిలబెట్టుకొని తన సాధనంగా నన్ను మీ కొరకు వాడుకున్న తండ్రికి మహిమ కలిగినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి యవనస్తుడు ప్రయోజనకరమైన బిడ్డగా, అప్పవాదిగాడి పునాదులను కదిలించగలిగిన కృప పొందుకున్న బిడ్డగా మార్చబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమె నాయన నిత్య రాకడకు మనందరినీ సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కాపుదల మనకును సకల పరిశుద్ధులకు సర్వ మానవాళికి, ముఖ్యంగా ఈ 2 దినాలు యవన కుటుంబంలో యవనస్తుల కూడికలలో పాల్గొన్న ప్రతి బిడ్డ ప్రవర్తనకు, ప్రతి బిడ్డ తలంపుకు, ప్రతి బిడ్డ జీవిత ముగింపు వరకు ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన పరిశుద్ధత, ఆయన ఆత్మీయత వారిని వెంబడించి ఆత్మతో కొనసాగించబడి వారి జీవితాలను ముగించుకొందరు గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించుము. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. జయమిచ్చిన యేసుకి 3 హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యవనస్తులైన ప్రతి బిడ్డకి, చెల్లెలందరికీ అమ్మా ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. తమ్ముడు అందరికి వందనాలు నాన్న. దైవజనులకి ముఖ్యంగా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంత మహిమకరంగా ఈ కార్యాన్ని జరిగించిన దేవుడు మహిమపరచబడును గాక. మీరు ఒక్కటే పని చేయండి, త్వరగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడితే టక్కున ప్రార్థన చేస్తా. మీరు వెళ్ళిపోయి చక్కగా భోజనం చేసుకొని 1 గంటకి ట్రైన్ ఉంది నడికుడిలో. మీరు ఎక్కి వెళ్ళిపోతే మీకు నడికుడి నుంచి ఎటు కావాలంటే అటు ట్రైన్స్, హైదరాబాద్ పోయే వాళ్ళకి ఇటు ఉంటాయి, నెల్లూరుకి వెళ్ళే వాళ్ళకి ఇటు ఉంటాయి. ఎటు కావాల్సిన వాళ్ళు అటు వెళ్ళొచ్చు. మీరు త్వరగా రండి, త్వరగా ఒక ముద్ద తినండి. పరిచర్య చేసే వాళ్ళు పరిచర్య చేయండి, తినేవాళ్ళు తినండి. ప్రార్థన చేసుకొని ఈ స్థలంలోంచి వెళ్ళండి. ఒక మాట ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నన్ను ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన పాత్రగా మార్చి నడిపించాయా అని ప్రార్థన చేసుకోండి. దేవుని కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.